ఇరాన్తో అమెరికాకు ఇప్పటికిప్పుడు వచ్చిన నష్టమేం లేదు, అలాగే తక్షణం పొంచి ఉన్న ప్రమాదం కూడా లేదు. కానీ కేవలం ఇజ్రాయెల్ ఒత్తిడితోనూ అలాగే అమెరికాలో కొంత ఒక సర్కిల్ లాబీతో ట్రంప్ ఇరాన్పై యుద్ధానికి దిగారు. మనం ఇంతకుముందు చర్చల్లో కూడా మాట్లాడుకున్నాం, ఇజ్రాయెల్ చెప్పినట్టల్లా ట్రంప్ ఆడుతున్నారు, నెతన్యాహు చెప్పినట్టల్లా అని. అంటే అసలు అమెరికాకి అవసరం లేని ఈ యుద్ధాన్ని ప్రారంభించడం, ఈ యుద్ధంలో భాగం అవడం ఇష్టం లేక నేను రాజీనామా చేస్తున్నానని అమెరికా కౌంటర్ టెర్రరిజం చీఫ్ జోసెఫ్ కెంట్ ట్రంప్కే లేఖ రాసి రాజీనామా చేశారు. కేవలం ఇది కౌంటర్ టెర్రరిజం అధినేత అయిన జోసెఫ్ కెంట్ అభిప్రాయం మాత్రమే కాదు. ఒక సర్వే ప్రకారం దాదాపు అమెరికాలో 55 నుంచి 60% మంది అమెరికన్స్కి ఈ వార్ ఇష్టం లేదు. అంటే దిస్ ఈజ్ వెరీ అన్నెసరీ అన్న ఫీలింగ్లో ఉన్నారు వాళ్ళు. తర్వాత ఆయన వరుసగా ఈ యుద్ధాలు చేసుకుంటూ వెళ్ళడం, ఇప్పుడు ఇరాన్ మీద అయిపోయిన తర్వాత క్యూబా, ఇరాన్ కన్నా ముందు వెనిజువలా అధ్యక్షుడు మదురాని కిడ్నాప్ చేసుకు తీసుకురావడం, ఇవన్నీ కూడా వరుసగా అమెరికన్లో ట్రంప్ మీద వ్యతిరేకత పెంచుతూ పోతున్నాయి. ఇక 18 రోజుల పాటు యుద్ధం కొనసాగుతోంది. ఇప్పుడప్పుడే ఆగుతుందా అనే అనుమానం కూడా కలుగుతోంది. ఎందుకంటే ఇరాన్ ఎక్కడా వెనక్కి తగ్గట్లేదు. నిన్న ఇరాన్కి చాలా పెద్ద బ్లో, అంటే చాలా పెద్ద డ్యామేజ్. అందులో ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ అలీ లారిజానీ, అంటే ఈయన ఎవరైతే చనిపోయాడో సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ, అలాగే ఇప్పుడు కొత్తగా ఎన్నికైన మొస్తాబా ఖమేనీ, ఎవరైతే సుప్రీం లీడర్ ఉంటారో వాళ్ళకి రైట్ హ్యాండ్ లాగా అతన్ని చంపేశారు. ఇంకొక ముఖ్యమైన టార్గెట్ ఐఆర్జీసీ, అంటే రెవల్యూషనరీ గార్డ్స్కి సంబంధించి ఆ ఫోర్స్ కమాండర్ సోలేమానీ, అతన్ని కూడా చంపేశారు. అంటే కీలకమైన లీడర్షిప్ని ఇజ్రాయెల్ ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళిపోతోంది. ఇరాన్ కూడా ఇజ్రాయెల్ మీద బాంబులు, డ్రోన్లు, మిసైల్స్తో దాడి చేస్తూనే ఉంది. అలాగే గల్ఫ్ నేషన్స్ మీద దాడులు ఆపలేదు. ఇప్పుడు కాదు, యుద్ధం మొదలైనప్పటి నుంచి అమెరికా మీద ఇజ్రాయెల్ మీద ఒత్తిడి పెంచాలంటే తన పక్క దేశాలైన గల్ఫ్ నేషన్స్ యుఏఈ, సౌదీ, జోర్డాన్, లెబనాన్, బహ్రాయిన్, కువైట్, ఖతార్, వీటన్నిటి మీద కూడా దాడులు చేస్తోంది, అవి ఇప్పటికీ కొనసాగిస్తోంది. అంటే ప్రెజర్ టాక్టిక్స్ పెడదాం అనుకున్న ఇరాన్ ఆలోచన పారలేదు. తిరిగి ఈ దేశాలు కూడా ఇరాన్ మీద తిరిగి దాడులు చేయట్లేదు. మేము దాడులు చేస్తాము అంటున్నాయి కానీ దాడులు చేయట్లేదు. బట్ అఫ్ కోర్స్ అమెరికా దాడులు చేస్తోంది, ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. మరోవైపు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు ఉన్నాడా, చనిపోయాడా అనే ఒక చర్చ సోషల్ మీడియాలో విపరీతంగా జరగడము, ఆయన వీడియోలు బయటకు రావడము, ఆ వీడియోలు కూడా డీప్ ఫేక్ వీడియోలు అని రావడము. బట్ ఆయన బతికే ఉన్నాడు అనేది ఇప్పటి వరకు ఉన్న సమాచారం. మరోవైపు మొస్తబా ఖమేనీ, ఎవరైతే కొత్త ఇరాన్ సుప్రీం లీడర్గా అయతుల్లా మొస్తబా ఖమేనీ ఎన్నికయ్యాడో, ఆయన దాదాపు బతికున్నా లేనట్టే. ఎందుకంటే మొత్తం శరీర అవయవాలన్నీ దెబ్బతిని కోమాలకు వెళ్ళిపోయాడని ట్రంప్ చెప్పాడు, నెతన్యాహు చెప్పాడు. సో ఆయన్ని చికిత్స కోసం రష్యాకు తరలించారని అమెరికా అంటోంది, బట్ ఇరాన్ దాన్ని ఖండిస్తోంది. మరోవైపు భారతదేశం, అంటే ఇక్కడ ఈ మొత్తం యుద్ధంలో ఇండియా రోల్ ఏంటి? కొద్ది రోజుల క్రితం సౌదీ అరేబియా, అంటే ఇండియాలో సౌదీ ఎంబసీ చీఫ్ మోదీ మాట్లాడితే ఇటు ఇరాన్తోనూ, ఇజ్రాయెల్తోనూ, అమెరికాతోనూ దీనికి ఒక సొల్యూషన్ వస్తుంది. అలాగే నిన్న ఫిన్లాండ్ ప్రెసిడెంట్, ఆయన ఇక్కడి నుంచి పర్యటన ముగించుకుని వెళ్ళిన తర్వాత ఒక ఇంటర్వ్యూ ఇస్తూ అలెగ్జాండర్ స్టబ్, భారత్కి ఒక గౌరవం ఉంది అమెరికాలోను, ఇజ్రాయెల్లోను, ఇరాన్లోను. ఇరాన్ కూడా మిత్ర దేశమే. ఇప్పుడు మనం ఒక సైడ్ తీసుకున్నా కూడా ఇజ్రాయెల్, అమెరికా వైపు యుఏఈ కోసమో లేకపోతే సౌదీ దేశాల కోసమో. బట్ ఇప్పటికీ కూడా న్యూఢిల్లీ తలుచుకుంటే కనుక దీన్ని ఏదో ఒకటి చేయగలదు, సీజ్ ఫైర్ కోసం ప్రయత్నం చేయగలదని ఫిన్లాండ్ అధ్యక్షుడు ఒపీనియన్ వ్యక్తం చేశారు. దాదాపు సౌదీ, ఫిన్లాండ్ రెండు ఒకలాగే మాట్లాడుతున్నాయి. మేబీ ఇంకా చాలా దేశాలు ఆ రకమైన అభిప్రాయం వ్యక్తం చేసి ఉండొచ్చు. ఎందుకంటే ప్రధానమంత్రి యుఏఈ ప్రెసిడెంట్ కింగ్తో మాట్లాడారు, అలాగే జోర్డాను, ఖతారు, ఈ లెబనాన్, వీళ్ళందరితో కూడా మాట్లాడుతున్నారు. అంటే గల్ఫ్ నేషన్కి సంబంధించిన హెడ్స్ అందరితో కూడా మోడీ ఫోన్ చేసి ఒక రకంగా పరామర్శ, మీకు ఏం కంగారు లేదు, భయపడకండి, మేము ఉన్నాము, ఏమైనా అవసరమైతే మేము చూసుకుంటాం, మా సపోర్ట్ ఉంటుంది, ఈ రకమైన సపోర్ట్ ఇస్తున్నారు. కానీ నేరుగా ఎక్కడ యుద్ధానికి సంబంధించి ఆపాలా లేకపోతే చెయ్యాలా అని ఎక్కడ న్యూఢిల్లీ అయితే ఇప్పటి వరకు మాట్లాడే అవకాశం లేదు. గతంలో జైశంకర్ మాట్లాడుతూ, అంటే యుద్ధానికి సంబంధించి బ్రీఫింగ్, భారత్ రోల్ ఏంటని చెప్పేటప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, మేము ఇజ్రాయెల్తో మాట్లాడుతున్నాము కానీ ఇరాన్లో ఎవరితో మాట్లాడాలో మాకు తెలియట్లేదు.
ఒకవైపు అమెరికాతోనూ ఇజ్రాయెల్తోనూ పరిస్థితిని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నాం. బట్ ఇరాన్లో ఎవరితో మాట్లాడాలి? నిజంగానే అయతుల్లా ఖమేనీ లేడు, టాప్ లీడర్షిప్లో 40 మంది చనిపోయారు. తర్వాత మొజ్తబా ఖమేనీ సుప్రీం లీడర్ అయ్యాడు, ఆయన ఉన్నాడో లేదో డౌటు. ఇప్పుడు కొంతమంది ఇంకా ఉన్న టాప్ లీడర్స్ చనిపోయారు. అసలు ఎవరు ఆపరేట్ చేస్తున్నారు ఈ వార్న్ అంతా ఇరాన్లో? అదో పెద్ద క్వశ్చన్ మార్క్ ఇప్పుడు. అంటే ఎంత నష్టపోయినా కూడా మీకు గత ఏడాది జూన్లోనే విపరీతమైన నష్టం జరిగింది ఇరాన్కి 12 రోజుల యుద్ధంలో. కానీ మళ్ళీ ఈ లోపుగా మొత్తం మిసైల్స్ అన్ని సమకూర్చుకుంది. నిన్న వాళ్ళ దగ్గర ఉన్న అతి పెద్ద బ్రహ్మాస్త్రం, దాన్ని సిజైల్ మిసైల్ అంటారు, అంటే ఒక మధ్యంతర క్షిపణి, అంటే బ్యాలిస్టిక్ మిసైల్లో ఒక లెవెల్ అనమాట అది. సో అది సిజైల్ డాన్సింగ్ మిసైల్ అంటారు. దీన్ని అంచనా వేయడం కానీ దీన్ని ట్రేస్ చేయడం కానీ చాలా కష్టమని, అంటే అమెరికా లాంటి దేశాలకి. ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే ఎక్కడా సంబంధం లేదు ఇరాన్ తాలూకా శక్తికి, మిలిటరీ కానీ ఫోర్స్ శక్తికి కానీ, అమెరికా ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ కానీ వాళ్ళ డిఫెన్స్ శక్తికి కానీ ఎక్కడా సంబంధం లేదు. కానీ 18 రోజులైనా ఒక్కడుగు వెనక్కి తగ్గట్లేదు ఇరాన్. ఎంత నష్టపోవడానికైనా రెడీగా ఉంది. కానీ మరోవైపు అమెరికా ఇజ్రాయెల్ వాయిస్ ఏంటి? ఇది అద్భుతమైన అవకాశం ఇరాన్ ప్రజలకి, అద్భుతమైన ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడానికి ప్రజలందరూ ముందుకు రావాలి. ఎవరు వస్తారు? అందరూ అక్కడ చచ్చిపోతూ ఉంటే. నిన్న ట్రంపే అన్నాడు 41,000 మంది చనిపోయారు ఈ యుద్ధంలోనే, ఆయన అఫీషియల్గా చెప్పాడు. సో ఇట్స్ ఎ వెరీ బిగ్ నెంబర్. సరే, చిన్నపిల్లలు చనిపోయారు, అనేక మంది అమాయకులు ప్రాణాలు పోతున్నాయి. మరోవైపు గ్యాస్ ఆయిల్ ధరలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే ఆయిల్ రిఫైనరీస్ అన్నీ అక్కడే ఉన్నాయి. మనం ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పుకున్నాం. నిన్న కూడా అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ మీద దాడి జరిగింది యుఏఈలో, ఇంతకుముందు ఖతార్లో జరిగింది. సో దుబాయ్ అయితే అసలు ఒక నిజంగానే అది డిజర్ట్ సిటీయే, ఎడారి మధ్యలో ఉన్న సిటీ, కానీ అద్భుతమైన బిజినెస్ సెంటర్. నిజంగానే అది డిజర్ట్ లాగా మారిపోయింది కొన్ని రోజులుగా. ఇక నౌకలకు సంబంధించి భారత్ కొంత వెసులుబాటు ఏంటంటే నందాదేవి, అలాగే మరొక నౌక, 2 గ్యాస్కి సంబంధించి ఇక్కడికి మనకు అవకాశం ఇచ్చింది ఇరాన్. ఆ ప్యాసేజ్ నుంచి వచ్చాయి. కొంత మనకు కష్టాలు తీరే అవకాశం ఉంటుంది. కానీ పూర్తిగా సెటిల్ అవ్వకుండా, అదుపులోకి రాకుండా ఈ సమస్యకు ఒక పరిష్కారం వచ్చేసింది అనుకోవడానికి లేదు. సో యుద్ధం ఎన్నాళ్ళు కొనసాగితే అన్నాళ్ళు అటు ఇరాను, ఇజ్రాయెల్, అమెరికాతో పాటుగా ఇటు గల్ఫ్ నేషన్స్కి, ఇటు భారత్కి, మిగతా దేశాలన్నిటికి కూడా సమస్య. ఇక్కడ చైనా ఇంటర్వెన్షన్ కోరారు అని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయి. బిగ్గెస్ట్ షాక్ ఏంటంటే ట్రంప్కి, నాటో దేశాలకు సంబంధించి మీ యుద్ధ నౌకల్ని ఇక్కడ ఇరాన్ ఈ హర్మోజ్ స్ట్రైట్ నుంచి నౌకలన్నీ ప్యాసేజ్ కోసం వాటికి ఎస్కార్ట్గా పంపించండి అని అడిగితే ఎవ్వరు పంపించమని చెప్పారు. అసలు ఎవరు రెస్పాండ్ కూడా కాలేదు. అసలు ఏంటి మీరు ఎన్నాళ్ళు యుద్ధం చేస్తారు, కండిషన్స్ ఏంటి చెప్పండి అని అడుగుతున్నాయి ఈ బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రేలియా, ఈ నాటో కంట్రీస్ అన్నీ కూడా. ఎందుకంటే గతంలో నాటో కంట్రీస్ని అవమానించాడు ఆయన, ఎప్పుడు వాళ్ళకి గౌరవం ఇవ్వలేదు. సో ఆయన ఏమంటున్నాడంటే మీరు అక్కర్లేదు, మాకు రాపోయినా మాదే బిగ్గెస్ట్ ఫోర్సు. ట్రంప్ వైఖరి తెలుసు కదా, కౌంటర్ టెర్రరిజం చీఫ్ రాజీనామా చేస్తే అతను అత్యంత పిరికోడు, బలహీనపరుడు, అతను లేకపోవడం మంచిది అన్నాడు. ఇప్పుడు మీరు రాకపోయినా పర్లేదు అంటే అడిగింది ఆయనే, వాళ్ళు రాకపోతే మీరు రాకపోయినా పర్వాలేదని. సో అంటే ఇది ట్రంప్, నెతన్యాహు వీళ్ళిద్దరూ అనుకుంటేనే ఈ యుద్ధం ఆగుతుందా? ఎందుకంటే ఇరాన్ ఆపేలా కనిపించట్లేదు. నిజంగానే కొంతమంది అభిప్రాయపడుతున్నట్టుగా భారత్ ఇంటర్వెన్షన్ ఇక్కడ అవసరమా? అసలు వీళ్ళు చెప్తే మాత్రం వాళ్ళు వింటారు? ఏం మిగలలేదు, లీడర్షిప్ పోయింది, నేవీ లేదు, డిఫెన్స్ లేదు, అసలు ఏ సిస్టమ్ అక్కడ మిగలలేదు, మొత్తం కొలాప్స్ చేసేసామని చెప్తున్నారు ట్రంప్. కానీ యుద్ధం మాత్రం ఆగట్లేదు. 18 రోజులు అయింది. మనతో పాటు పాపారావు గారు జాయిన్ అవుతున్నారు, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్, అలాగే విదేశీ వ్యవహారాలకు సంబంధించి నిపుణులు. సంజయ్ పులిపాక్ గారు ఫారిన్ అఫైర్స్ ఎక్స్పర్ట్ అండ్ అనలిస్ట్. సుజన యాదవ్ గారు పొలిటికల్ ఎకానమీ రీసెర్చర్ అండ్ అనలిస్ట్. గుడ్ మార్నింగ్ సుజన గారు, సంజయ్ గారు, పాపారావు గారు. సంజయ్ గారు, సో నేను కొంత ఇంట్రడక్షన్లో చెప్పింది మీరు వినే ఉంటారు. సో 18 days ఆఫ్టర్ వార్ ఆఫ్ 18 days ఇది ఎన్నాళ్ళు కొనసాగుతుంది అనే దాని మీద బహుశా నాకు తెలిసి ట్రంప్ కూడా క్లారిటీ ఉందో లేదో తెలియదు. ఖచ్చితంగా జరగాలని కోరుకుంటున్నట్టు మాత్రం నెతన్యాహు మాటలను బట్టి అర్థమవుతోంది. ఎందుకంటే ఇరాన్ని కంప్లీట్గా న్యూట్రలైజ్ చేసేసే వరకు, అట్లీస్ట్ ఇరాన్ లీడర్షిప్ని న్యూట్రలైజ్ చేసేసి అక్కడ ప్రజాస్వామిక పరిపాలన రావాలి, అది మీ చేతుల్లో ఉందని ఆయన పిలుపునిస్తున్నాడు. బట్ ఎవ్వరికీ ఈ వార్ జరగడం ఇష్టం లేదు, అమెరికా అయినా, ఇరాన్ అయినా, ఇజ్రాయెల్ అయినా. కానీ జరుగుతోంది. ఇప్పుడు ఏంటండి, వాట్ ఈస్ ద స్టేటస్ ఇవాళ ఎగ్జాక్ట్లీ? అంటే ఓవరాల్ గా చూసుకుంటే 18 రోజులు అయిపోయిందండి, 19వ రోజుకి వెళ్తున్నాం మనం యుద్ధంలో. కానీ మనం కనుక గమనిస్తే ఇది ఒక వారంలోనో 2-3 రోజుల్లోనో అయిపోతుంది అనుకున్నారు కొంతమంది. అలా జరగట్లేదు. డొనాల్డ్ ట్రంప్ స్పీచ్ కనుక మనం చూసినట్టయితే ఆయన ఫస్ట్ లో చెప్పారు కదా 3-4 వారాలని.
దానికంటే ఎక్కువ వెళ్ళేట్టు కనబడుతుంది. ఎందుకంటే దాదాపు 3 వారాలు దాటిపోతుంది ఇప్పుడు స్లోగా, అంటే ఇంకో 2-3 రోజుల్లో 3 వారాలు అయిపోతుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే ఇది ప్రొలాంగ్డ్ వార్ అయ్యే సూచనలు కనబడుతున్నాయండి. ఒకటి మనం గమనించాల్సింది ఏంటంటే ముఖ్యంగా ఇజ్రాయెల్ వాళ్ళ టాక్టిక్స్ ఏమున్నాయంటే, అంటే నాయకత్వాన్ని తీసేయటం, ఇరాన్ లోని నాయకత్వాన్ని తీసేయటం. మీరు ఇందాక చెప్పినట్టు అలీ లర్జాని అనే నేషనల్ సెక్యూరిటీ చీఫ్, ఆయన్ని చంపేయటం జరిగింది. అలానే ఐఆర్జీసీ లీడర్ ఎవరైతే ఉన్నారో గులాం రజా సులేమాని, ఆయన్ని తీసేయటం, ఆయన్ని కూడా చంపేయటం జరిగిందండి. సో బ్రాడ్ గా ఇక్కడ ఇజ్రాయెల్ వాళ్ళ స్ట్రాటజీ ఏంటంటే నాయకత్వాన్ని తీసేస్తే కనుక అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు తిరగబడి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు అని ఒక ఆలోచనలో ఉన్నారు. కానీ 18 రోజులైంది. ఫస్ట్ డేలోనే 40 మంది మిలిటరీ కమాండర్స్, తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్ అయితుల్లా అలీ ఖమేనీని చంపేసిన తర్వాత కూడా ఎటువంటి పెద్ద మార్పులు రాలేదు అక్కడ రాజకీయ వ్యవస్థలో. అలాంటిది ఇప్పుడు తీసేస్తుంటే కొద్దీ ఎలా వస్తుంది అని కొంతమంది అడగటం జరుగుతోంది. తర్వాత ఈ లిమిట్స్, అంటే ప్రభుత్వ మార్పిడి, రిజీమ్ చేంజ్, ప్రభుత్వ మార్పిడి ఏదైతే ఉందో అది కేవలం ఎయిర్ క్యాంపెయిన్ వల్ల జరుగుతుందా, అది దానికి బూట్స్ ఆన్ గ్రౌండ్ కావాలా, కొన్ని సేనల లోపలికి వెళ్ళి ఇరాన్ ఐఆర్జీసీని కానివ్వండి, మిలిటరీని కానివ్వండి కొద్దిగా ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఉందా అని చాలా మంది అడగటం జరుగుతోంది. తర్వాత మనం చూస్తే కనుక ఇరాన్ అనుసరించిన విధానం చూస్తే కనుక ఇరాన్ బ్రాడ్ గా ఏం చేస్తుందంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థని దెబ్బతిద్దే విధంగా స్ట్రైట్స్ ఆఫ్ హార్మూజ్ మూసేస్తోందండి. స్ట్రైట్స్ ఆఫ్ హార్మూజ్ మూసేస్తే మనం ఏం చేయాలి అన్న దాని మీద డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ పెద్దగా ఆలోచించినట్లేదు. ఇరాన్ అలా చేయదు అనుకుని ఆ ఎజంప్షన్ మీద యుద్ధం చేసినట్టున్నారండి. మనం చూసినట్టయితే పెద్ద ఎత్తున ఆయిల్ ఫ్లోస్ ఆపేయటం జరిగింది. ఆయిల్ పెరిగిపోతుంది, ధరలు పెరుగుతున్నాయి. అమెరికాలో కూడా క్రిటిసిజం వస్తుంది, ధరలు పెరుగుతుంటే ఎట్లా అని. అంతేకాదు యూరోప్ లో కూడా క్రిటిసిజం వస్తుంది. బ్రాడ్ గా ఇరాన్ స్ట్రాటజీ స్ట్రైట్స్ ఆఫ్ హార్మూజ్ మూసేసి, అంటే హార్మూజ్ జలసంధి మూసేయటం వల్ల వచ్చే ఇబ్బంది వల్ల ప్రపంచవ్యాప్తంగా నాయకులు అమెరికాని ప్రశ్నిస్తారు, అమెరికాని క్రిటిసైజ్ చేస్తారు, తద్వారా యుద్ధం ఆగుతుంది అని ఇరాన్ ప్లాన్ అనుకుని వర్క్ చేస్తుందండి. ఒకటి మనం చూసాం, నిజంగానే అమెరికాకి వ్యతిరేకత కొంత వచ్చింది, ప్రెసిడెంట్ ట్రంప్ ని క్రిటిసైజ్ చేయడం జరుగుతుంది. కానీ హర్మూజ్ జలసంధి మూయటం వల్ల యుద్ధం ఆగిపోతుందా అంటే అది ఇంకా తెలియని పరిస్థితిలో ఉన్నామండి. ఓవరాల్ గా చూసుకుంటే ముయ్యడం వల్ల మరింత కాంప్లెక్సిటీ పెరిగిపోయిందేమో అని నాకు అనిపిస్తోంది. అవునండి, కరెక్ట్ మీరు చెప్పింది. ఎందుకంటే మనం చూసాం డొనాల్డ్ ట్రంప్ నేటో అలైస్, అంటే తన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, అమెరికా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో యూరోప్ లో కానివ్వండి, జపాన్ కానివ్వండి, ఇటు సౌత్ ఈస్ట్, వీళ్ళని అడిగారు మీరు సేనల్ని పంపించి స్ట్రైట్స్ ఆఫ్ హార్మూజ్ ని ఓపెన్ ఉంచే విధంగా నేవీస్ ని పంపించాలి అని. వాళ్ళు అడిగిన ప్రశ్న సింపుల్, మీరే వెళ్ళటానికి భయపడుతున్నప్పుడు మేమెందుకు వెళ్ళాలి? ఒకటి. రెండు, మీరు యుద్ధం మమ్మల్ని సంప్రదించి స్టార్ట్ చేశారా? చేయలేదు. ఈ యుద్ధం మాకు రెగ్యులర్ అప్డేట్స్ ఇచ్చారా? పోనీ బ్రీఫింగ్స్ అది చేయలేదు. తర్వాత మమ్మల్ని ఏమో ఇన్నాళ్ల పాటు మీరు హేళనగా ట్రీట్ చేశారు, చాలా కఠిన పదజాలం వాడటం జరిగింది, యూరోప్ ఎందుకు పనికిరాదని ఇట్లా. సో అటువంటి తరుణంలో మేము మీతో ఎందుకు యుద్ధం చేయాలి, యుద్ధం ఎన్నాళ్ళు వెళ్తుంది అన్నది కూడా అనుమానంగానే ఉంది. తర్వాత యూరోపియన్ లీడర్స్ కున్న అనుమానం కూడా కొంతవరకు వ్యాలిడే అండి. ఏంటంటే ట్రంప్ లాంటి నాయకత్వంతో మనం నమ్మి ఎంత దూరం వెళ్ళగలం? ఎందుకంటే ఆయన ఎప్పుడు ఏ పొజిషన్ తీసుకుంటారో ఆయనకే తెలియదు కదా. మరి అలాంటప్పుడు ఆయన నమ్మి సాయం అడుగుతాడు, అప్పుడే చిచ్చిపోండి అంటాడు ఆయన. అవును, ఎందుకు పనికిరారు మీరు మిమ్మల్ని పిలిచాం కానీ మీ వల్ల మాకు లేట్ అయిందని కూడా అనొచ్చండి ఆయన అన్నాడు. ఆయన ఇప్పుడు $1,000 మీ మీద ఎన్నాళ్ళు మేము ఖర్చు పెట్టాం, ఇప్పుడు నాకు అవసరం అయితే రారా, అన్ని నాకే ఉన్నాయి, నేను ఐఎమ్ ద బిగ్గెస్ట్ ఫోర్స్ ఇన్ ద గ్లోబ్ అని, ఓవర్ ద గ్లోబ్. సో పాపారావు గారు, అంటే మీ అజంప్షన్, అంటే మీ యాజ్ పర్ యువర్ అండర్స్టాండింగ్, మొదలైంది ఒక లక్ష్యంతో అమెరికా ఇజ్రాయెల్, సరే ఆయన జోసెఫ్ కెంట్ అన్నట్టు అసలు మనకి ఏ ఇబ్బంది లేకపోయినా, అమెరికాకి సంబంధం లేకపోయినా నెతన్యాహు ఒత్తిడితోటి లాబీతోటి మొదలు పెట్టారని ఆయన రాజీనామా చేసిపోయాడు. చిచ్చిచ్చి అసలు అతనికి ధైర్యం లేదు, పిరికాడు, ఉండడం వేస్ట్ అంటాడు ట్రంప్. సో అంటే ఏ లక్ష్యంతో మొదలు పెట్టారు అనే క్లారిటీ లేదు, ఎప్పుడు ఎండ్ చేయాలి ఎగ్జిట్ స్ట్రాటజీ కూడా లేదు, మనకు అర్థమవుతోంది దాన్ని బట్టి. అండ్ ఇరాన్ ఇక్కడ ఎంత అసిమెట్రీ అంటే అసలు ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా వాళ్ళ స్థాయి ఇంటెలిజెన్స్ కానివ్వండి, డిఫెన్స్ సిస్టమ్స్ కానివ్వండి, డబ్బు కానివ్వండి, ఎలా చూసినా ఇరాన్ సరితూగదు. కానీ ఎక్కడ ఒక్కడుగు వెనక్కి అయ్యట్లేదు. వాట్స్ యువర్ పాయింట్? అంటే ఇరాన్ ఆర్మీ చీఫ్ ని చంపినంత మాత్రాన, ఆయన్ని చంపారు కదా నిన్న, చంపినంత మాత్రాన ఇరాన్ వెనక్కి పోదనేది చరిత్ర చర్మణం. గత 15 రోజులుగా మనం చెప్పుకుంటుంది ఇదే. మొదట్లో ఖమేనీని చంపగానే ఇది రిమూవ్, డిహైడెడ్ ది
నేషన్ అన్నట్లు. అంటే ఆ జాతి తాలూకు ప్రధానమైనటువంటి కేంద్రాన్ని ధ్వంసం చేయగలిగాం, లేకపోతే ఆయన చంపగలిగాం కాబట్టి యుద్ధంలో మాదే పైచే అనుకుని ఇజ్రాయెల్ తన పాత వ్యూహం, ఇజ్రాయెల్ కు మొదటి నుంచి ఇదే వ్యూహం ఉంది, నాయకుల ద్వారా మొండాన్ని వేరు చేసి తలని వేరు చేసి యుద్ధంలోనో లేకపోతే పోరాటంలోనో గెలవటం అనేది మామూలు ఇజ్రాయెల్ వ్యూహం. ఈ ఇజ్రాయెల్ వ్యూహాన్ని ప్రపంచంలో చాలా దేశాలు లేకపోతే తీవ్రవాద సంస్థలు వ్యతిరేకంగా పోరాడుతున్న వాళ్ళు కూడా ఇదే వ్యూహాన్ని ఇప్పుడు కొత్త కాదు, ఎప్పటి నుంచో అనుసరిస్తుంది. దాన్ని ఎప్పటి నుంచో ఇరాన్ కూడా బాగా అర్థం చేసుకుంది కాబట్టి మొజాయిక్ వార్ఫేర్ లేకపోతే డీసెంట్రలైజ్డ్ వార్ఫేర్ దిశగా అది వెళ్ళిన తర్వాత ఖమేనీ చచ్చిపోయినా ఏం మార్పు లేదు అక్కడ. అదే విధంగా యుద్ధం కొనసాగుతుంది. 31 ప్రావిన్సెస్ అనుకుంటా, దేనికదే ఒక రెసిస్టెన్స్ సెంటర్, డీసెంట్రలైజ్డ్ వార్ఫేర్ అది. దానిలో భాగంగా ఇప్పుడు ఈ ఆర్మీ చీఫ్ చనిపోయినా ఏమీ కాదనేది వాళ్ళకి స్పష్టంగా ఉంది. కాకపోతే ఏంటంటే కొంత తెలివైన వాళ్ళు, సమర్థులు, అనుభవం ఎక్కువ ఉన్న వాళ్ళు చనిపోతే దాని తాలూకు కొంత ప్రభావం ఉంటుంది. కానీ ఓవరాల్ గా నాకున్న ఇదిలో ఏంటంటే గ్రూప్స్ ఆర్ ఆల్వేస్ బెటర్ దాన్ ఇండివిజువల్స్ ఇన్ థాట్ ప్రాసెస్, థింకింగ్ లో కానీ దేనిలోనైనా గ్రూప్ డెసిషన్ మేకింగ్ ఎప్పుడు చాలా పవర్ఫుల్ అండ్ ఎఫెక్టివ్. మీకు పాలీ మార్కెట్ అని మధ్యకాలంలో అమెరికాలో ఒక ఎలక్షన్స్ గెస్ట్ చేయడం దగ్గర నుంచి షేర్ మార్కెట్ లో ఈ బెట్టింగ్ లో వీటి దాకా అన్నింటిలో పాలీ మార్కెట్ అనే అప్లికేషన్ సాఫ్ట్వేర్ వాడుతున్నారు. పాలీ మార్కెట్ అంటే ఈ బెట్టింగ్ జరిగేటప్పుడు చాలా మంది పందాలు కాస్తారు కదా, దాని అంతటి అభిప్రాయాన్ని క్రోడీకరించుకొని అసలు రిజల్ట్ ఎలా ఉండొచ్చు అనేది అది చెప్తుంది. రిజల్ట్ ఎలా ఉండొచ్చు అనేది చాలా ప్రిసైజ్ గా చెప్తుంది. ట్రంప్ ఎలక్షన్ అప్పుడు కూడా చాలా ప్రిసైజ్ గా ట్రంప్ గెలుస్తాడని చెప్పింది పాలీ మార్కెట్ అనే సాఫ్ట్వేర్ గానీ అప్లికేషన్ గానీ. సో ఏంటంటే చాలా మంది జనాల అభిప్రాయం సమ్మిళితం చేసి దాన్ని క్రోడీకరించుకుంటే వచ్చే రిజల్ట్ పర్ఫెక్ట్ గా ఉంటుందని. కాబట్టి ఈ డీసెంట్రలైజ్డ్ సిస్టమ్స్ ఎక్కడున్నా కానీ, అది ఎకానమీలో ఉన్నా, సైన్యంలో ఉన్నా, లేకపోతే దేశంలో ఉన్నా, ఏ రంగంలో అయినా ఎప్పుడూ ఎఫెక్టివే. కాబట్టి ఈయన చనిపోయినంత మాత్రం లాల్జాని, ఆయన చనిపోయినంత లారీజాని, ఆయన చనిపోయినంత మాత్రాన డీసెంట్రలైజ్డ్ సిస్టమ్ ఎఫెక్టివ్నెస్ పోదు. అది న్యాచురల్. ఇది మామూలు యాండ్స్ లాగా బుక్ కూడా ఉన్నది, విజ్డమ్ ఆఫ్ ద యాండ్స్ అనేది పుస్తకం లాంటిది. అంటే ఏంటంటే సమూహం తాలూకు ఇంటెలిజెన్స్ ఎక్కువ, ఇండివిజువల్ ఇంటెలిజెన్స్ కంటే ఎప్పుడు ఎక్కువే. రెండోది ఇక్కడ నేను అనేది, ఇక్కడ మీరు చెప్పిన దానిలో చూసాం కదా, ఇది మన ఇప్పుడు ఇందాకే వచ్చింది ప్రస్తావన, సంజయ్ గారి దగ్గర వచ్చింది ప్రస్తావన, యుద్ధం ప్రొలాంగ్ అవుద్ది, ఇప్పుడు అవ్వదు, 3 వారాలు అవుతుంది, ఇంకా అవ్వలేదు, ఇది అవ్వదు అనేది. బహుశా ఇరాన్ వ్యూహం కూడా అదే కావచ్చు, ఇరాన్ మిత్ర దేశాల వ్యూహం కూడా అదే కావచ్చు. మొదటి నుంచి నాకున్న అభిప్రాయం, నేను మాట్లాడుతుంది కూడా అక్కడక్కడ మీటింగులు ఏంటంటే, ఇరాన్ ఈస్ గోయింగ్ టు బి ద గ్రేవ్ యార్డ్ ఫర్ ది అమెరికన్ ఎకానమీ. అమెరికన్ ఎకానమీకి ఇరాన్ గ్రేవ్ యార్డ్ కాబోతుంది. అమెరికన్ ఎకానమీ ఆల్రెడీ $38 లక్షల కోట్ల అప్పు కింద ఉండగా యుద్ధం వచ్చింది. ఈ ప్రొలాంగ్ అయిన కొద్దీ అమెరికా మీద అప్పుల భారం పెరుగుద్ది, అమెరికా వడ్డీల భారం పెరుగుద్ది. అమెరికా ఇప్పటికే కొత్త అప్పులు పుట్టడం కష్టంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నటువంటి ఇరాన్ కూడా నష్టపోతుంది కదా. ఇప్పుడు ఉన్న అంచనాల ప్రకారం ఇరాన్ తిరిగి కుదురుకోవాలంటే 10 ఏళ్ళు పడుతుందో 20 ఏళ్ళు పడుతుందో తెలియని పరిస్థితి. అది ఒకటి సార్, అది కరెక్టే, మీరు చెప్పింది పాయింటే కరెక్టే. కానీ దానికి సాయం చేసే దేశాలు ఉన్నాయి, దానికి కొంత అది ఇప్పుడు నష్టపోతుంది అనేది నిస్సందేహంగా నిజం కాదంటల్లా. కానీ తన శాశ్వతంగా తన ప్రత్యర్థి తాలూకు థ్రెట్ ని ముగించుకోవాలంటే యుద్ధం తప్పనిసరి అనేది ఇరాన్ నిర్ణయించుకున్నట్టుంది. రోజువారీ ఇవాళ వస్తుందా రేపు వస్తుందా మళ్ళీ యుద్ధం అని నిరంతరంగా భయపడతా బతకడం అనేది అనవసరం, ఈ యుద్ధంతో తేల్చుకోవాలి దీని సంగతి అనే నిర్ణయానికి కూడా ఇరాన్ వచ్చినట్టుంది. ఎందుకంటే ఇరాన్ పెట్టే షరతుల్లో కూడా యుద్ధం ముగించడానికి ఏంటి, ఒకటి మాకు పరిహారం ఇవ్వాలి, నష్టపరిహారం ఇవ్వాలి. రెండోది ఇట్లాంటి యుద్ధాలు మళ్ళీ మా జోలికి రావని చెప్పి మీరు గ్యారెంటీ ఇవ్వాలి. ఇంకో షరతు ఏదో ఉంది, మా సార్వభౌమాధికారాన్ని గుర్తించాలి, కాపాడాలి. అంటే యుద్ధాలతో విసిగిపోయినటువంటి ఇరాన్, నిరంతరం అభద్రతతో విసిగిపోయిన ఇరాన్ యుద్ధంతో అమీతుమీ తేల్చుకోవాలనుకుంటుంది. కాబట్టి చైనా లాంటి దేశాలకి రష్యా కూడా కలిసి వచ్చే అంశం. ఈ యుద్ధంలో ప్రొలాంగ్డ్ యుద్ధం జరిగిన కొద్దీ ఇరాన్ కి ఎటుకూడి ప్రత్యర్థి ఈ శాశ్వత శత్రుత్వం ఆ ప్రాంతంలో ముగిసిపోయి దానికి ఒక శాంతి దొరకడంతో పాటుగా అమెరికా అనే దాన్ని పడదోయటం కోసం, ఎందుకంటే చాలా కాలంగా అమెరికా మీద ఆర్థిక ఆధిపత్యం కోసం, సైనిక ఆధిపత్యం అది వేరే విషయం, కానీ ఆర్థిక ఆధిపత్యం కోసం చైనా రష్యా బాగా ట్రై చేస్తున్నాయి. ఎందుకంటే అమెరికా కనుక అదే యువాన్ ని ప్రత్యామ్నాయ కరెన్సీగా చేయడానికి కూడా చైనా చాలా ట్రై చేస్తుంది అనేది మనకు అన్ని తెలిసినాయి. అవన్నీ దాని విషయంలో, డాలర్ విషయంలో ట్రంప్. కాబట్టి ఏంటి, యుద్ధం ఒక గ్రేవ్ యార్డ్ గా అమెరికన్ ఎకానమీ ఇంకా దీని మీద భారం పడే కొద్దీ మనకు తెలుసు కదా, టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ టిప్పింగ్ పాయింట్ అనే మాట ఉంది. టిప్పింగ్ పాయింట్ అంటే ఒక ఒంటె మీద మనం చాలా భారం వేస్తాం, ఒంటె బరువు మోస్తుంది, చాలా భారం వేస్తా పోతాం. ఎంత భారం వేస్తా అంటే బొయ్యిలో ఎంత భారం వేస్తాం, కానీ అక్కడ అప్పుడు ఆ చివరికి ఏమవుద్ది, ఒక చిన్న నెమలి ఈక లాంటి తేలికైన ఈక దాని మీద పడేసినా కానీ అది కుప్పు వెళ్ళిపోద్ది. దాన్ని టిప్పింగ్ పాయింట్ లేకపోతే క్వాలిటేటివ్
పాయింట్ అంటాం, క్వాలిటేటివ్ లీప్ అంటాం. అందుకని ఏంటంటే ఇక్కడ అమెరికా ఆల్రెడీ ట్రబుల్స్ లో ఉన్న అమెరికా టిప్పింగ్ పాయింట్ వచ్చిందాక, అది కూలిందాక యుద్ధంలో సో అది కనుక తప్పుకుంటే అది వేరే విషయం. అమెరికా తప్పుకొని యుద్ధం వద్దనుకుంటే ఈ షరతులకు ఒప్పుకొని ఇరాన్తో తప్పుకోవాలి. లేకపోయేటట్లయితే టిప్పింగ్ పాయింట్ కూలిపోతే చైనాకి అనుకూలం, రష్యాకి అనుకూలం. మూడవ ప్రపంచ యుద్ధం రాకుండా అమెరికాని ఆర్థికంగా కూలదోసే అవకాశం ఇది చైనా రష్యాలకి. ఎందుకంటే మామూలుగా అయితే మూడో ప్రపంచ యుద్ధం వచ్చే ప్రమాదం ఉంది. ఎంపైర్ గా ఒక సామ్రాజ్యంగా అమెరికా అంత తేలిగ్గా తన ప్లేస్ ని కన్సిడర్ చేయదు. ఇతర నేరుగా దేశాలు చైనా రష్యా నేరుగా ఇంటర్వ్యూన్ అయితే మీరు చెప్పిన పరిస్థితి నేరుగా ఏముంది ఇరాన్ పోరాడుతున్న దానిలో చైనా పాత్ర, రష్యా పాత్ర ఉంది. వాళ్ళు చెబుతున్నారు చాలా ఆయుధాలు నేరుగా అవ్వవు. నేరుగా అయితే మూడో ప్రపంచ యుద్ధం అవుద్ది, అది వాటికి తెలుసు. డైరెక్ట్ ఇంకే రకంగా చైనా అమెరికాని డిస్మాంటిల్ చేయడానికి ఎంపైర్ స్థానం నుంచి ప్రయత్నం చేసి అది మూడో ప్రపంచ యుద్ధం అవుద్ది. కానీ ఇరాన్ కి పరోక్షంగా సహకరిస్తా, ఇరాన్ ఉన్న అనుకూలతల దృష్ట్యా సహకరిస్తా పోతే గనక అమెరికా అనేది చాలా శాంతియుతంగా దాని డిక్లైన్ ఉంటుంది, పతనం ఉంటుంది అనేది లెక్కలేసుకున్నారు. అంటే ఇక్కడ ఇప్పుడు పాపారావు గారు చెప్పిన పాయింట్ నుంచి నేను తీసుకుంటున్నాను అనుబంధంగా ఈ ప్రశ్నని. అమెరికా ఆధిపత్యం మీద, అమెరికా చలాయిస్తున్న ఆధిపత్యం, ముఖ్యంగా ట్రంప్ రెండోసారి ప్రెసిడెంట్ అయిన తర్వాత అన్ని దేశాలు కూడా కోపంగా ఉన్నాయి. ఆయన మాట్లాడే మాటలు అంటే మిత్ర దేశాలు లేవు, లేకపోతే శత్రు దేశాలు లేవు, అందరితో ఒక రకమైన ట్రీట్మెంట్ ఆయన మోరార్లెస్. సో ఇప్పుడు ఇరాన్ని ఫేస్గా పెట్టి, అంటే ఇరాన్ షోల్డర్ మీద గన్స్ పెట్టి రష్యా, చైనా సపోర్ట్ చేస్తూ ఇరాన్తో యుద్ధం చేయిస్తున్నాయా, లేకపోతే ఇరాన్కి ఇంత స్వశక్తి ఇంతకాలం పాటు ఇజ్రాయెల్తోనూ అమెరికాతోనూ పోరాడే శక్తి ఉందా? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, గన్ను భుజాల మీద పెట్టారని నేను అనుకుంటా. నేను ఒక ముఖ్య గన్ను వాళ్ళు భుజాల మీద పెట్టలా. ఇరాన్ ఒక ట్రాప్, ఇరాన్ మీదకి వెళ్తాడనేది బహుశా వాళ్ళు ఇంటెలిజెన్స్ కానీ ఏదైనా ఉండొచ్చు. దీన్ని ఒక అవకాశంగా వాడుకొని వాళ్ళ మీద ఇరాన్ మీద ఇజ్రాయెల్, అమెరికా. ఇరాన్ ఎవరి మీద గన్ పెట్టలా, వాళ్ళ మీద పెట్టాడు. ఇరాన్ పెట్టింది అంటలేదు నేను, ఐఎమ్ టాకింగ్ అబౌట్ రష్యా అండ్ చైనా. సృజన గారు వాళ్ళు కూడా పెట్టా, వాళ్ళు ఎలా పెడతారు? వాళ్ళు పెడితే వాళ్ళు యుద్ధం మొదలు పెట్టించాలి కదా ఇరాన్ మీద. కాదు నా పాయింట్ అది కాదు పాపారావు గారు. ఒక్క నిమిషం సృజన గారు అడుగుతాను. అంటే సృజన గారు మొదలు పెట్టింది అఫ్ కోర్స్ ఇజ్రాయెల్ ఒత్తిడితో అమెరికా మొదలు పెట్టింది, ఇదంతా మనకు తెలుసు. కానీ మొదలయ్యాక అవకాశంగా తీసుకోకూడదని ఏం లేదు కదా. అలా రష్యా, చైనా తీసుకుంటున్నాయా సృజన గారు? ఎందుకంటే తీసుకుంటున్నా అంటే పరోక్షంగా తీసుకోవట్లేదండి, అంటే ప్రత్యక్షంగా తీసుకోవట్లేదు. ఎందుకు దీనికి ప్రధానంగా రెండు కారణాలు. ఒకటి, వాళ్ళు ఒకవేళ డైరెక్ట్ గా దీంట్లో మొత్తం ఇన్వాల్వ్ అయినట్టయితే దీని ఉధృతత గానీ దీని ప్రభావం గానీ ఇంకా వేరే స్థాయిలో ఉంటది. ఒకటి. రెండు, వీళ్ళేమనుకుంటారంటే ఇరాన్ వాళ్ళ ఐడియాలజీ, రష్యా, చైనా ఐడియాలజీ కూడా సిమిలర్ గా ఒకేలాగా ఉంది అని కూడా మనం అనుకోలేము. కాబట్టి వాళ్ళు వెనకుండి వెనుదన్నుగా ఉంటున్నారు అంతే తప్ప. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పాకిస్తాన్ కూడా ఇప్పుడు స్టేట్ ఆఫ్ హార్మోజ్ లో అన్ని షిప్లు అంటే చైనా షిప్ ఒకటి, రష్యా షిప్ ఒకటి, నెక్స్ట్ పాకిస్తాన్ షిప్ ఒకటి వాళ్ళు వదిలినారు. అంటే కొన్ని దేశాలు మనకి చూడడానికి వాళ్ళకి సరితూగట్లేదు, వాళ్ళ మధ్య సఖ్యత లేదని అనిపించినా ఇంటర్నల్ గా కొంత వాళ్ళ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది ఉన్నది. ఎస్పెషల్లీ యుద్ధానికి వచ్చేసరికి అది ఎట్లుంటదంటే, జనరల్ గా నార్మల్ కండిషన్స్ లో వాణిజ్యం చేయడం వేరు, వాళ్ళతో ట్రేడ్ చేయడం వేరు, వాళ్ళతో ఉన్న దౌత్య సంబంధాలు వేరు. కానీ యుద్ధ సమయంలో వాళ్ళు చేసే పనితీరు గానీ వాళ్ళ మధ్యన ఉండే సంబంధాలు వేరు. కాబట్టి చైనా, రష్యా, అమెరికా దీంట్లో ఎట్లయినా ఓడిపోవాలి, అమెరికాకి కొంచెం బుద్ధి చెప్పేటట్టు ఇరాన్ చేయాలి అనే ఆలోచన ఉందా? డైరెక్ట్లీ అయితే వాళ్ళు ఆపట్లేదు. ఒకటి. రెండు, వాళ్ళకి సాంకేతికంగా సపోర్ట్ చేసే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. ఎందుకంటే దానికి ఎలాంటి ప్రూఫ్ అయితే లేదు పబ్లిక్ డొమైన్ లో. కానీ రష్యా గానీ, చైనా గానీ శాటిలైట్స్ లో, డ్రోన్స్ లో, టెలికమ్యూనికేషన్స్ లో, లేదా ఇంటర్నేషనల్ నావిగేషన్ అండ్ షిప్పింగ్ ఏజెన్సీ, ఇరాన్ సంబంధించిన మంత్రులు, విదేశాంగ మంత్రి చెప్పింది ఎస్ రష్యా మాకు సపోర్ట్ చేస్తోంది ఓపెన్ గా ఆయన చెప్పాడు. అది అంటే ఈ సపోర్ట్ అంటే సాంకేతికంగా ఎట్లా చేయాలనేది ఖచ్చితంగా ఆ సపోర్ట్ ఉందని అయితే నేను కూడా అనుకుంటున్నాను. ఇవి రెండు అంశాలు. ఇంకొకటి ఏముందంటే ఈ జరిగిన దాంట్లో అన్నిట్లలో కూడా ఒక అంశం అందరం మర్చిపోతుంది. చాలా వరకు మనం ట్రంప్ ఎట్లా అంటాడు, ట్రంప్ ఎట్లా మాట్లాడుతున్నాడు, లేదా ట్రంప్ ఎట్లా చేస్తున్నాడు అనే ఆలోచనతో పాటు కొంత నెటాన్యూ మీద కూడా ఫోకస్ చేయాలి. ఎందుకంటే నెటాన్యూ ఈ ట్రంప్ కంటే చాలా, ట్రంప్ ఒకవేళ ఆయనకు ఒక 10కి 2% వరకు, 10కి 2-3 పాయింట్లు 5 పాయింట్ల వరకు తెలివి ఉంటే నెటాన్యూకు 10కి 10 ఉంది. ఎందుకంటే నెటాన్యూ ఒక డిఫరెంట్ సెట్ ఆఫ్ పొలిటికల్ సెటప్ లో వచ్చినాడు. ఎట్లా వచ్చిందంటే ఫస్ట్ ఆయన డిప్లొమాట్ గా పనిచేసినాడు ఒక 10-15 ఏళ్ళు. ఆ తర్వాత ఆయన అపోజిషన్ లీడర్ ఒక 10 ఏళ్ళు ఉన్నాడు. ఇప్పటికీ ఇజ్రాయలీస్ లాంగెస్ట్ సర్వింగ్ ప్రైమ్ మినిస్టర్ గా నెటాన్యాహు ఉన్నాడు. అంటే ఎవరైతే సారీ అండి 15 years నుంచి ఆయనే ఉన్నాడు కదా.
ఉన్నారు. సో కాబట్టి ఒక డిప్లొమాట్ అయ్యుండి ఒక ఒక ఏమంటే అపోజిషన్ లీడర్ అయ్యుండి ఈ అపోజిషన్ ఆయన ఉన్న టైంలో అంతా కూడా గాజా ఇజ్రాయెల్ పాలెస్తీన్ ఇవన్నీ కూడా ఎక్స్ట్రీమ్ స్ట్రాటజిక్ ఇష్యూస్ తో నుంచి వెళ్ళిపోయినాయి. కాబట్టి ఇవన్నిటిని చూసి నెటాన్యాకు ఒక వార్ స్ట్రాటజీ గానీ ఇరాన్ ఎట్లయినా కథం చేయాలి, ఇరాన్ అసలు ఉండొద్దు, ఈ వెస్ట్ ఏషియా రీజియన్ లో మేము తప్ప ఎవరు ఉండొద్దు అనేది కేవలం ఆకాంక్ష కాదు, యుద్ధ ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. కాబట్టి అతనికి ఏమంటారు కోతి చేతిలో ఏదో ఇంకేదో పెట్టినట్టు దానితో ట్రంప్ అనాలోచిత ఆలోచనలు గానీ వాళ్ళు చేసే విధానాలు గానీ ఈజీ అయిపోయినాయి. సో ఈ నెటాన్యాహు పాత్ర కూడా చాలా సివియర్ గా ఉంది. ఎందుకంటే ఇజ్రాయెల్ నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఏమని, వచ్చే 3 వారాలకు కూడా మేము తీవ్రంగా యుద్ధం చేస్తాము, ఇప్పుడు చేసిన దానికంటే డబుల్ రేట్లు చేయడానికి సిద్ధంగా ఉన్నాము. అంటే ఈ ఒడాసిటీ ఈ మిలిటరీ పవర్ మీద ఉండే ఆరోగ్యన్స్ రావడానికి ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళు మెంటలీ ఫిక్స్ అయిపోయారు ఎట్లయినా ఇరాన్ ఇక్కడ ఉండొద్దు. దీంట్లో ఎలాంటి సంబంధం లేకుండా నెటాన్యాహు చెప్పిన విషయాలని మేము అంటే అని నేటోలో ఒక ఇంపార్టెంట్ మెంబర్ అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అనేది పుస్తకాలలోనే కాదు అందరికి ఒక సమూహం అనేది దగ్గరికి ఎట్లా వస్తుంది, ఒక నాన్ మిలిటరీ ఆర్గనైజేషన్ దగ్గరకు వచ్చి ఒకరి మీద అటాక్ చేస్తే మా అందరి మీద అటాక్ చేసినట్టు, మా భూమిలో మా మట్టి మీద మా చుట్టుపక్కల ఉండే దేశాలు మా కూటమిలో ఉండే దేశాలను ఎవరేమన్నా మేము ఊరుకోము, మేము అందరం కలిసికట్టుగా ఉంటాము. ఈ రష్యా లాంటి దేశాలు ఏవైతే ఇంతకు ముందు ఎమర్జ్ అయినాయో 90s తర్వాత మేము అట్లాంటి రాజ్యాలకు గానీ అట్లాంటి వాటికి సపోర్ట్ చేయమని ఒక సమూహాన్ని, ఒక సైద్ధాంతిక పరమైన సమూహాన్ని కూడా ఇవాళ ట్రంప్ దాన్ని కంప్లీట్లీ నాశనం చేసి వాళ్ళ నుంచి సపోర్ట్ కోరలేకపోవడానికి కారణం ఏంటంటే ఎక్స్ట్రీమ్ యూనిలాటరల్ నిర్ణయాలు తీసుకోవడం. అంటే ఇట్లా యుద్ధం జరుగుతుంది మరి మాకు చెప్పినారా, మేము ఏం చేయాలి? ఇనిషియల్లీ మీరు చూసినట్లయితే 1 రోజుల క్రితం మనం మాట్లాడినప్పుడు ఆస్ట్రేలియన్స్ ఏమన్నారు, మేము ఎంతవరకు అయినా వెళ్తాము, ఇరాన్ సుప్రీం లీడర్ చాలా చెడ్డోడు అన్నారు. అలాంటిది కంప్లీట్లీ బ్రిటన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా అప్పుడు అన్నారు, ఇప్పుడు మొత్తం వాళ్ళు కూడా రివర్స్ అయిపోయారు. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటుంటే యుద్ధం అయిపోతుంది, ఇరాన్ తొందరగా అయిపోతుంది. ఇంకోటి ఇరాన్ సాంకేతిక పరమైన వాళ్ళకున్న బలాలు కూడా ఒక చిన్న పాయింట్ అండి. చాలా మంది డ్రోన్సే కదా అంటే పక్కనోడు డ్రోన్స్ ఏదినా కానీ మనం మాత్రం బాలిస్టిక్ మిసైల్స్ తోటి ఆపాలి కదా, ఐరన్ డోమ్ ఉంది అది ఉందని. ఈ రివర్స్ ఇంజనీరింగ్ ద్వారా చీప్ టెక్నాలజీ ద్వారా వాళ్ళకి వచ్చే ఇంకోటి టెక్నాలజీ అన్నప్పుడు కేవలం శాటిలైట్ కమ్యూనికేషన్ వాళ్ళు ఎట్లా వెళ్తున్నారు ఎక్కడికి వస్తున్నాను కాకుండా డ్రోనే ఉంది. నా దగ్గర 10 రూపాయలు ఉంది, అమెరికా దగ్గర 100 రూపాయలు ఉన్నాయి. 100 రూపాయల డ్రోనే నేను 10 రూపాయలు నాకున్న టెక్నికల్ నాలెడ్జ్ తోటి రివర్స్ ఇంజనీరింగ్ ద్వారా నేను చిన్న డ్రోన్స్ ఏవైతే శక్తివంతమైన డ్రోన్స్ తయారు చేసినంటే ఆర్థికంగా నేను తక్కువ ఉన్నా, అన్నిట్లలో నేను వెనకకున్నా. సో ఈ వెనకకున్నానే భావన లేకుండా సాంకేతికంగా వాళ్ళకి వెనక నుండి పుష్ ఇచ్చే చైనా, రష్యాతో ఇరాన్ ఇంకా నేను ముందుకెళ్తా ఇంకా అగ్రెసివ్ అయిపోతుంది తప్ప తగ్గట్లేదు. కాబట్టి దీనికి 2 అంటే ఈ డైరెక్షన్ ఇంకా వేరే వైపు వెళ్లకుండా దీనికి 2 జెఫ్రీ సాక్స్ అనే ఒక అమెరికన్ పొలిటికల్ సైంటిస్ట్ ఎవరైతే వార్ మీద అమెరికన్ యుద్ధ స్ట్రాటజీ మీద 30-40 ఏళ్ళ నుంచి కొలంబియా యూనివర్సిటీలో వారు ప్రొఫెసర్, బాగా వార్ మీద కూడా మాట్లాడుతూ ఉంటారు. వారు ఒకటే చెప్తున్నారు, అమెరికన్ గా మేము మా దేశము మాకు ప్రతిసారి పక్క దేశాలని తక్కువ చూడము, పక్క దేశాల మీద అంచనాలు తక్కువ వేయడం అనేది మాకు అలవాటు అయిపోయింది, అది సంస్థాగతం అయిపోయింది. మేము మిలిటరీ ఉంది, మాకు గన్నులు ఉన్నాయి, మాకు షిప్పులు ఉన్నాయి అనే ఆలోచనలో అనే భావనలో ఎవరైనా మాకు పని లేదు అనే అంతర్జాతీయ నియమావళి, అంతర్జాతీయ ఏమంటారు అంతర్జాతీయ అగ్రిమెంట్స్ అన్నిటికీ కూడా మేము పదే ఉల్లంఘనలో మేము ముందుంటున్నాము. ఇది అమెరికన్లు గుర్తించాలి, డొనాల్డ్ ట్రంప్ చెప్పాలి, ఒక పబ్లిక్ అప్హీవల్ లాంటి తీసుకురావాలని వాళ్ళే చెప్తున్నారు. సంజయ్ గారు, ఇక్కడ 2 ఇష్యూస్ ఏంటంటే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చాలా క్లియర్గా తనకి ఏం కావాలి ఇరాన్ నుంచి అనేది తనకు తెలుసు. పైకి ప్రజాప్రభుత్వం కావాలని చెప్తున్నా, ఇంతకుముందు ఇజ్రాయెల్ ఎప్పుడూ చేసే యుద్ధాలు అంటే వాళ్ళ సుపీరియారిటీ చూపించుకోవడం కోసం ఇనేవే ఐడియాలజీ, యాంటీ అరబ్ ఆర్ యాంటీ ముస్లిం ఐడియాలజీ, ఇవన్నీ ఆయనకి క్లియర్గా ఇప్పుడు దీంట్లో ఈ యుద్ధంతో అన్నీ ఆయనకు కావాల్సినవన్నీ దొరుకుతున్నాయి. బట్ ట్రంప్ వై కెనాట్ ఆయన ఎందుకు చూడలేకపోతున్నాడు? ఏది సొంత దేశంలోనూ, సొంత పార్టీలోనూ, ప్రజల్లోనూ వ్యతిరేకత, ఈ నాటో దేశాలు సపోర్ట్ రాకపోవడం, రేపు మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఉన్నాయి. అవునండి, మీరు చెప్పింది కరెక్టే అండి. చాలా వరకు చూస్తే కనుక ఇజ్రాయెల్ ఆబ్జెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా క్లియర్ గా ఎనౌన్సియేట్ చేయడం జరిగింది. అమెరికన్ ఆబ్జెక్టివ్స్ మీద చాలా డిస్కషన్ నడుస్తుంది. ఉదాహరణకి ఇజ్రాయెల్ ఆబ్జెక్టివ్స్ తీసుకుంటే కనుక ఇరాన్ న్యూక్లియర్ వెపన్ ప్రోగ్రామ్స్ ని వెనక్కి తోయటం జరిగిందండి. 2, ఇరాన్ లో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని బాగా దెబ్బతీయాలి, అది జరుగుతోందండి. తర్వాత 3, ఇరాన్ యొక్క మిజైల్
దాన్ని ఏమంటాం ఇకో సిస్టమ్ కానివ్వండి, లేదా మీ డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో అటువంటి ఇండస్ట్రీస్ కానివ్వండి, అలానే ఇరాన్ యొక్క డిఫెన్స్ ఫోర్సెస్ కానివ్వండి, వాటిని కూడా బాగా వీకెన్ చేయాలి. అది కూడా సాధిస్తున్నారండి. అంటే నిజమే ఇరాన్ సేనలు నిలబడి యుద్ధం చేస్తున్నాయి, తిరిగి ఫైర్ చేయడం జరుగుతుంది. కానీ గమనించాల్సింది ఏంటంటే క్రమేణా ఈ ఇరాన్ యొక్క అఫెన్సివ్ కేపబిలిటీస్, అంటే ఒక ఇజ్రాయెల్ ని టార్గెట్ చేయటం కానివ్వండి, లేదా ఆర్థికంగా బలపడటం కానివ్వండి, హిజ్బుల్లా కానివ్వండి, హమాస్ కానివ్వండి, హోతీస్ కానివ్వండి, ఇలాంటి ఆర్మ్డ్ గ్రూప్స్, టెర్రరిస్ట్ గ్రూప్స్ కి సపోర్ట్ కానివ్వండి, ఇవన్నీ కూడా తగ్గుతూ వచ్చాయి. వాళ్ళ యొక్క కెపాసిటీ కూడా తగ్గుతుంది. సో ఇజ్రాయెల్ కనుక ఆబ్జెక్టివ్స్ కనుక తీసుకుంటే చాలా క్లియర్ గా ఉన్నాయండి. ఒకవేళ ఈ ప్రభుత్వం ఉన్నా, ఇప్పుడున్న ఇస్లామిక్ ప్రభుత్వం ఉన్నా, అది కంటిన్యూ అయినా వాటి యొక్క శక్తి సామర్థ్యాలు, ఇస్లామిక్ ప్రభుత్వం యొక్క శక్తి సామర్థ్యాలు పూర్తిగా క్షీణించే విధంగా మనం ప్రవర్తించాలనుకున్నారు. అలానే చేస్తున్నారు. మీరు చూస్తే కనుక టార్గెటెడ్ అసాసినేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఇరాన్ నాయకత్వాన్ని ఎవరైతే చంపడం జరుగుతుందో ఎక్కువ శాతం అవి ఇజ్రాయెల్ వాళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే గ్రౌండ్ బేస్డ్ వాళ్ళు ఎప్పటి నుంచో అక్కడ ఒక మంచి నెట్వర్క్ డెవలప్ చేసుకున్నారు, స్పై నెట్వర్క్. దాని ద్వారా ఎవరు నాయకులు ఎక్కడికి వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు, ఎట్లా ఉంటున్నారు, ఎన్నాళ్ళు ఉంటున్నారని ఐడెంటిఫై చేసి బాంబింగ్ చేయడం జరుగుతోంది. సో ఆ విధంగా చూసుకుంటే ఇజ్రాయెల్ ఆబ్జెక్టివ్స్ క్లియర్ గా చేస్తుందండి. అమెరికన్ ఆబ్జెక్టివ్స్ విషయానికి వస్తే ప్రభుత్వ మార్పిడి లేదా ఆయిల్ యాక్సెస్ చేయటమా, ఇలాంటి ఆబ్జెక్టివ్స్ పెట్టుకుని ఉన్నారు. ఒకవేళ ప్రభుత్వ మార్పిడి జరగకపోతే ఎవరితో మాట్లాడాలి ఈ ఇరాన్ ప్రభుత్వంలో, దాని మీద వాళ్ళకి ఇంకాస్త క్లారిటీ ఇవ్వాల్సి ఉంది ప్రజలకు కానీ, అమెరికన్ ప్రజలకు కానీ, అక్కడ ఉన్న ఎస్టాబ్లిష్మెంట్ కానీ. రెండు, వాళ్ళు ఇంకా క్లారిటీ చెప్పాల్సింది ఏంటంటే, ఒకవేళ ఈ ప్రభుత్వం వచ్చినా ఉన్న వెనిజువేలాలో లాగా మీకు కావాల్సిన వాళ్ళు వచ్చినా ఎట్లా తీసుకుందాం అనుకుంటున్నారు ఆయిల్ ని. అంటే వెనిజువేలాలో ఆయిల్ తీసుకున్నంత తేలిక కాదు కదా ఇరాన్ నుంచి ఆయిల్ తీసుకోవడం. ఆ డామినేషన్ ఎలా సాధిద్దాం అనుకుంటున్నారు అన్న దాని మీద కూడా క్లారిటీ లేదు. మూడు, చుట్టుపక్కల ఉన్న దేశాలకి మీరు సెక్యూరిటీ ఇస్తామన్నారు. ఉదాహరణకి సౌదీ తీసుకోండి, ఖటార్ తీసుకోండి, యునైటెడ్ బహ్రెయిన్, కువైత్, జోర్డాన్, వీటిలన్నిట్లో అమెరికన్ బేసెస్ ఉన్నాయి. అమెరికన్ బేసెస్ ఉన్నప్పుడు మీరు అమెరికన్స్ వీటిని వస్తున్నాయి సెక్యూరిటీ థ్రెట్స్ ని మీకు హెల్ప్ చేస్తా ఉన్నారు. కానీ ఈ రోజు చూస్తే పూర్తిగా సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడంలో పూర్తిగా సక్సెస్ కాలేదు. చాలా వరకు ఇంటర్సెప్ట్ చేయగలిగారు, చాలా వరకు వీళ్ళని కాపాడగలిగారు, కాకపోతే పూర్తిగా చేయలేకపోయారు. అంతేకాదు ఈ గల్ఫ్ కంట్రీస్ లో కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి. మనతో మాట్లాడకుండా మన పక్క దేశంతో యుద్ధం చేసి మనకి చెప్పుంటే మనం కొద్దిగా ప్రిపేర్ అయి ఉండేవాళ్ళం కదా అన్న ఆలోచన కూడా ఈ గల్ఫ్ దేశాల్లో వస్తుంది. గల్ఫ్ దేశాలకి ఇరాన్ అంటే ఏమీ ఇష్టం లేదు. వాళ్ళు ఏమీ యుద్ధాన్ని పూర్తిగా అపోజ్ కూడా చేయట్లేదు. వాళ్ళు చేస్తున్న క్రిటిసిజం ఏదన్నా ఉందంటే అది ప్యూర్ టాక్టికల్, స్ట్రాటజిక్. గల్ఫ్ రెసిప్రికేట్ కూడా చేయట్లేదు కదా. అంటే వాళ్ళు అమెరికన్ బేసిస్ తీసేయాలి అని ఏం చెప్పట్లేదండి. మా దగ్గర నుంచి అటాక్స్ చేయొద్దని చెప్పారు. కానీ ఓవరాల్ గా చూసుకుంటే కనుక గల్ఫ్ స్టేట్స్ కనుక తీసుకుంటే కనుక వాళ్ళు ఏమి ఇరాన్ మీద యుద్ధాన్ని పూర్తిగా ప్రతిఘటిస్తున్నట్టు కనబడట్లేదు. యుద్ధం ఉండకూడదు అని ఫస్ట్ వాదించారు వాళ్ళు. బట్ యుద్ధం స్టార్ట్ అయ్యాక మీరు చూసినట్టయితే వాళ్ళ స్టేట్మెంట్స్ కానీ అవి కానీ, మీరు ఏవైతే మా మీద అటాక్స్ చేస్తున్నారో ఇరాన్, నా ఉద్దేశంలో ఇరాన్ చేసిన మేజర్ మిస్టేక్ ఏంటంటే కేవలం అమెరికన్ బేసిసే కాదండి, సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చుట్టుపక్కల దేశాల్లో అటాక్ చేయడం చాలా తప్పు జరిగిందేమో అనిపిస్తోంది. ఎందుకంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో వాళ్ళు కేవలం అమెరికన్ బేసిసే కాదు, డేటా సెంటర్స్ ని అటాక్ చేశారు, ఆయిల్ ఫెసిలిటీస్, తర్వాత ఆయిల్ ఫెసిలిటీస్ అన్నిటి మీద హిట్ చేశారు, ఎయిర్పోర్ట్స్ మీద చేస్తున్నారు. సో చుట్టుపక్కల దేశాల్లో వాళ్ళకి అర్థం కానిది ఏంటంటే, మీతో యుద్ధం చేయొద్దు అని చెప్పిన వాళ్ళలో ఫస్ట్ మేము ఉన్నాం, కానీ మీరు మా మీద టార్గెట్ చేస్తున్నారు. టార్గెట్ చేస్తుంది కూడా అమెరికన్ బేసిస్ మీదే కాదు, మిగతా వాటన్నిటి మీద కూడా టార్గెట్ చేస్తున్నారు అని. ఒక ప్రాబబ్లీ రెస్పాన్స్ ఏమో వస్తే రావచ్చు, మనకు తెలియదు. ఏంటంటే ఆ గల్ఫ్ కంట్రీస్ అమెరికా ఎలాగా సేనలు పంపించవు కాబట్టి వీళ్ళ సేనలు ఇరాన్ లోకి పంపిస్తారా అలసిపోయి, ఇరాన్ ప్రవర్తిస్తున్న విధానం చూసి ఈ సేనలు అవి ఇరాన్ లోకి వెళ్తాయా లేదా అది గమనించాల్సిన విషయం అండి. చెయ్యకపోవచ్చు, బట్ గల్ఫ్ కంట్రీస్ లో కూడా చాలా అసహనం వస్తుంది. అంటే ఇంకా అమెరికా కంట్రోల్ లోనే అంటే వార్ అయితే వాళ్ళు ఇప్పటికి ఓన్ గా రియాక్ట్ అవ్వట్లేదు. అంటే ఇజ్రాయెల్ అమెరికా బలగాలు చేస్తున్నాయి. బట్ మీరు ఆ పరిస్థితి వస్తే ఇంకా సివియర్ అవుతుంది. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, మొన్న ట్రంప్ ఈ మధ్య మాట్లాడుతున్న స్టేట్మెంట్స్ సంజయ్ గారు, ఇరాన్ దగ్గర ఏమీ లేదు, మేమంతా ఫినిష్ చేసేసాము, అయిపోయింది వార్, అంటే ఒక వార్ అయిపోయింది అనే ఒక మెసేజ్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నట్టు కూడా కనిపిస్తోంది ట్రంప్. బట్ వేరే రియాలిటీలో వార్ అవ్వట్లేదు. అంటే ఎక్కడో ట్రంప్ వాంట్స్ టు ఎండ్ ఇట్.
ట్రంప్ వాంట్స్ టు ఎండ్ ఇట్, లేదా అమెరికన్ లీడర్షిప్ లో యుద్ధం ఆపాలి అన్న ఉంది అని కొంత రిపోర్ట్స్ వస్తున్నాయండి. కానీ ఇరాన్ ఇప్పుడు ఎందుకు ఆపాలి యుద్ధం? ఇరాన్ గత 20-30 సంవత్సరాలుగా ఎకనామిక్ శాంక్షన్స్ తో బతికింది కదా. మాకు ఆర్థిక ఇబ్బందులతో, సెక్యూరిటీ ఇబ్బందులతో బతకడం అలవాటే. సో అందుకని మీరు చూడండి, ఇరాన్ యొక్క డిమాండ్స్ ఏవైతే వాళ్ళు ముందుకు తెస్తున్నారో అవి వాటి యొక్క రూపురేఖలు మారుతున్నాయి. ఒకటి, వాళ్ళు ఏం చెప్తున్నారు, మీరు మళ్ళీ మా మీద యుద్ధం చేయరని గ్యారంటీ ఇవ్వండి. గ్యారంటీస్ లో ఏంటి, వీలైతే మీరు గల్ఫ్ లో మీ ఆర్మీ ప్రెజెన్స్ తగ్గించండి, డిఫెన్స్ ప్రెజెన్స్ తగ్గించాలి అమెరికా అని ఇండైరెక్ట్ గా చెప్పడం జరుగుతుంది. అలానే కాంపెన్సేషన్, మీరు ఇందాక చెప్పారు కదా, మీరు యుద్ధం చేసి ఇన్నాళ్ళు మమ్మల్ని నాశనం చేసినందుకు మా ఎకానమీకి మీరు కాంపెన్సేషన్ మీరే మళ్ళీ పునర్నిర్మించండి ఇరాన్ని అని దానికి అవసరమైన డబ్బులు మాకు ఇమ్మని జరుగుతున్నారు. అంతేకాదు నిన్న మొన్న వేరియస్ ఇరానియన్ లీడర్స్ చూస్తే కనుక ఇజ్రాయెల్ లెబనాన్ నుంచి వైదొలగాలి, అంతేకాదు హిజ్బుల్లా కానీ హౌతీస్ మీద దాడులు కూడా తగ్గించాలి అని చెప్పడం జరిగిందండి. సో అంటే ఈ డిమాండ్స్ చెప్తున్నారు ఇరాన్ వాళ్ళు, అంటే వాళ్ళలో ఒక కాన్ఫిడెన్స్ ఉందని కూడా అర్థమేనండి. అంటే మాకు ఇప్పట్లో సీజ్ ఫైర్ వద్దు, మేము ఎలాగ బాంబింగ్ తో బతికేస్తున్నాం, ప్రాబ్లం ఛాలెంజ్ ఏంటంటే అమెరికన్స్ కి మీరు ఎన్నాళ్ళు చేయగలరు ఇలా యుద్ధం అని వాళ్ళు వాళ్ళ స్టేట్మెంట్స్ ద్వారా చెప్పడం జరుగుతుంది. పాపారావు గారు, అంటే ఇక్కడ సంజయ్ గారు చెప్పినట్టే ఇరాన్కి ఇది కొత్త కాదు, ఒక రకంగా అలవాటు అయిపోయిన వ్యవహారమే కొంచెం ఎక్కువ స్థాయిలో జరుగుతుంది. సరే ఇందాక మీరు అన్నట్టు తాడో పెడో తేల్చుకుందాం ఈసారి, ప్రతిసారి ఏంటి పంచాయతీ అనేది. కాకపోతే ట్రంప్ మాట్లాడే మాటలకు ఇరాన్ మాట్లాడే మాటలకు పొంతం లేదు. సో ఎక్కడ ఒక కామన్ పాయింట్కి వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. బట్ ఇక్కడ సౌదీ కానీ లేకపోతే ఫిన్లాండ్ కానీ కొన్ని దేశాలు ఇంటర్వెన్షన్ ఆఫ్ భారత్, న్యూఢిల్లీ ఇంటర్వ్యూన్ అయితే కొంత ఉద్రిక్తతలు తగ్గుతాయేమో అని అభిప్రాయం వ్యక్తం చేయడం మీద మీ ఒపీనియన్ ఏంటి? అదే ఇరాన్ మాట్లాడే మాటలు, ట్రంప్ మాట్లాడే మాటలు భిన్నంగా ఉన్నాయంటే దానిలో ఇప్పుడు సంజయ్ గారు చాలా క్లియర్ గా చెప్పినట్లు ఇరాన్ మాట్లాడుతున్న దానిలో ఒక కాన్ఫిడెన్స్ ఉంది, యుద్ధం ఆగాలి అనేది ఉంది. కానీ ఏంటంటే షరతులతో మాత్రమే యుద్ధం ఆగుతుంది తప్పితే వాళ్ళు క్లియర్ గా చెప్పారు. కొమేనీని చంపిన రోజే వాళ్ళు క్లియర్ గా చెప్పింది రివెంజ్ ఈజ్ అవర్ డ్యూటీ, ప్రతీకారం మా కర్తవ్యం అన్నారు. దాంతో పాటుగా ఇప్పుడు యుద్ధం ఆగాలంటే వాళ్ళు కూడా ఆగాలనే ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. యుద్ధంలో దిగిన రెండు పార్టీలకు యుద్ధం ఆగాలనే ఉంటుంది. కాకపోతే పై చేయితో ఆగాలి, ఈసారితో యుద్ధాలు ఉండకూడదు, శాశ్వత ప్రాతిపదిక మీద మాకు ఇక్కడ శాంతి కావాలి. రెండోది, మాకు ఇంతకాలం జరిగిన డ్యామేజ్ లో దీనికి మీరు నష్టపరిహారం ఇవ్వాలి. మూడోది, మా సార్వభౌమాధికారం ఇత్యాది గౌరవించాలి. ఇది మేజర్ షరతులు పెట్టి ఇప్పటి నుంచి షరతులు పెట్టి వాళ్ళు దిగుతున్నారంటే కాబట్టి ఏంటి, ఖచ్చితంగా ఇరాన్ కి యుద్ధం గురించి అంటే నిండా మునిగిన వాడికి చల్లేంటి అన్నట్లు ఇంత జరిగిన తర్వాత ఇరాన్కి భయపడటానికి ఏం మిగల్లా, ఆలోచించడానికి ఏం మిగల్లా. శాశ్వత ప్రాతిపదిక మీద ఒక శాంతియుతమైన వాతావరణంలో ముందుకెళ్ళటవా, లేకపోతే యుద్ధంతో ఇరానే ముగియదు. అణ్వాయుధ యుద్ధం వీలైనంత నష్టం ఇజ్రాయెల్ కూడా కలిగించాలని అనుకుంటుంది కదా ఇరాన్ కూడా. అదే, ఇరానే ముగియదు. ఎందుకంటే అణ్వాయుధ యుద్ధం వస్తే అందరూ పోతారు, ఇరాన్ ఒకటే కాదు. ఇక ప్రపంచ ఇది మూడో ప్రపంచ యుద్ధం అవుద్ది. దాని మీద చైనా కూడా మాట్లాడింది కదా, ఇజ్రాయెల్ ని నిరాయుధం చేస్తే తప్పితే లేకపోతే మూడో ప్రపంచ యుద్ధం వస్తేనే ప్రమాదం ఉందనేది చెప్పింది. సో కాబట్టి ఇరాన్ కి అణ్వాయుధ భయం గురించిన ఆలోచన అవసరం లేదు. ఎందుకంటే ఇరాన్ ఈ రోజు ఉన్న పరిస్థితి ఏంటంటే ఆ అణ్వాయుధ యుద్ధం వస్తే అమెరికా కూడా ఉండదు అనేదే జనరల్ ఇది. కాబట్టి ఏంటి, దట్ ఈస్ ఏ గివెన్. కాబట్టి ఏంటి, ఇరాన్ ఈ రోజు ఎంత ప్రళంగా రెడీగా ఉంది. ట్రంప్ మాటల్లోనే చాలా కాంట్రడిక్షన్స్ ఉన్నాయి. ఒక్క హోర్ముజ్ జలసంధి విషయంలో చూడండి ఎన్ని మాటలు మార్చాడు. హోర్ముజ్ లో మీ షిప్స్ అన్నిటికీ ఎస్కార్ట్ ఇచ్చి దాన్ని దాటిచ్చే బాధ్యత మాది అని చెప్పి ఒక దశలో వాగ్దానం చేశాడు. తర్వాత అమెరికా చేయెత్తేసింది, ఏమని, నేను చేయలేని ఆ పని, మీ ఎవరి సంగతి వాళ్ళు చూసుకోండి అని. మూడో దశలో ఏమైంది, అన్ని దేశాలు కలిసి రండి, ఫ్రాన్స్, చైనాను వీళ్ళంతా కలిసి రావాలంటే అప్పుడు ఆయన హోర్ముజ్ ని విముక్తి చేస్తాడంట, లేకపోతే హోర్ముజ్ ద్వారా ప్రయాణాలు చేసినట్లు. అందుకని నేను మునుగుతున్నాను, మీరు కూడా రండి నాతో మునగండి అనేది అంటే మూడు దశల్లోనే అక్కడే కనపడుతుంది. రెండోది, ఇరాన్ ఎటుకూడి శాంతి ఒప్పందానికి వచ్చినట్లేదు, పోయి యుద్ధంలో ఇరుక్కున్నాను కాబట్టి గంభీరంగా నేనే ఏదో ఓ రోజు నా లక్ష్యాలన్నీ సాధించుకున్నానని చెప్పి పైకి ఉత్తగా ఆడంబరంగా చెప్పుకొని తప్పుకోవటానికి వీలుగా మా లక్ష్యాలన్నీ సాధించాం, అయిపోయింది, ఇంక ఇరాన్ దగ్గర ఏం లేదు, అన్ని ఫినిష్ చేసేసామని అదే కనపడుతుంది కదా రోజువారీ. మేకింగ్ ఫన్ ఆఫ్ ఇట్. సైనిక స్థావరాలు చేసిన తర్వాత ఆయన దాన్ని ఫన్ లాగా మాట్లాడాడు. వాళ్ళు మాట్లాడుతున్నాడు. లాల్జాని ఆయన లారిజాని ఆయన చంపారు ఇరాన్ మిలిటరీ చీఫ్ ని. కానీ తెల్లవారి ఇక్కడ రెండో పక్కన స్పందన ఏంటి, కెంట్ రాజీనామా, అమెరికా తాలూకు సెక్యూరిటీ చీఫ్ లాంటి వ్యక్తి, ఆయన రిజైన్ చేశాడు.
అవును. యుద్ధం నాకు నచ్చలేదు అని రిజైన్ చేశాడు. 15 రోజులు యుద్ధం జరిగిన తర్వాత ఆయనకు అర్థమైంది యుద్ధం నచ్చలేదు, సరైంది కాదని. అంటే ఆయనకు కూడా అర్థం, అది బహుశా నేను అనుకోవటం అది ఆత్మ ప్రబోధం ఒకటే కాదు, నా ఆత్మ ఒప్పుకోవటం లేదనేది ఒకటే కాదు, దాన్ని మించింది కూడా ఉంది. దాన్ని మించింది అమెరికా యుద్ధంలో ఓడిపోతుంది అనే సెన్స్ ఆయనకి ఎక్కడో స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే 15 రోజులు పట్టదు ఇట్లాంటి యుద్ధాల్లో. ఎంత ట్రంప్ సన్నిహితుడైనా ఇది తప్పనుకుంటే తప్పనేది మొదటి 2-3 రోజులు అర్థమై ఉండాలి, మొదట్లోనే అర్థమై ఉండాలి. 15 రోజుల తర్వాత ఆయన ఆత్మ ప్రబోధం చెబుతుందంటేనే, పైగా ఇరాన్ మిలిటరీ చీఫ్ ను చంపేసిన తర్వాత మాది పైచేయి అనుకోకుండా ఆయన రిజైన్ చేయాల్సిన పరిస్థితి ఆయనకు వచ్చిందంటే ఏమీ మన వల్ల కాదు, మనం ఏం చేసినా అవి 31 ప్రావిన్సెస్ 31 డీసెంట్రలైజ్డ్ కేంద్రాలుగా, ఇరాన్ లోని డీసెంట్రలైజ్డ్ కేంద్రాలుగా మనం చేస్తున్నాయి. ఇట్ ఈస్ లైక్ ఆర్గానిక్, ఈ దీనిలాగా ఉంది. ఇట్ ఈస్ మోర్ ఆఫ్ ఆర్గానిక్ వార్. మొత్తం ఇరాన్ దేశం మొత్తం ఇట్ ఈస్ ఫైటింగ్. రైట్. ఇది పీపుల్స్ వార్. ఒకప్పుడు సోవియట్ యూనియన్ రష్యా అది హిట్లర్ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధ కాలంలో సోవియట్ యూనియన్ మీదకి హిట్లర్ వెళ్ళినప్పుడు దాని పీపుల్స్ వార్ అని ఆ రోజుల్లో కమ్యూనిస్టులు కానీ జనరల్ ప్రపంచంలో చాలా మంది చెప్పుకున్నారు. ఇది కూడా పీపుల్స్ వారే. కమ్యూనిజం తప్పిన తర్వాత అది పీపుల్స్ వార్ అయింది. అంత ముందు యుద్ధం జరుగుతుంది. పోయిన సంవత్సరం కూడా 12 రోజులు యుద్ధం జరిగింది. అప్పుడు ప్రజలంతా ఇన్వాల్వ్డ్ కాదు, దానిలో ప్రజలకు కొంతమందికి తమ ప్రభుత్వం పట్ల అనుకూలత లేదు ఇరాన్ లో కూడా. కానీ ఎప్పుడైతే కమ్యూనిజం కోరుకోలేదు. ఇప్పుడు రెజ్యూమ్ నచ్చింది నచ్చకపోయింది అనేది డెఫినెట్ గా ఏ దేశంలో వాళ్ళకి అభ్యంతరాలు ఉన్నాయి. భారతదేశంలో ఉన్నాయినా ఏ దేశంలో ఉన్నాయినా ప్రభుత్వాల పట్ల చిన్న చితక అభ్యంతరాలు ఏ దేశంలో, కానీ అంత మాత్రాన ప్రభుత్వాలు కూలిపోవాలి. ఇంత దుర్మార్గం జరిగిన తర్వాత వాళ్ళంతా ఏకమయ్యారు. కాబట్టి ఇరాన్ ఏకతాటి మీద ఉంది. అందుకే సిఐఏ స్పష్టంగా చెప్పింది ఇరాన్ లో రిజైన్ చేంజ్ జరగదు అని చెప్పి. దానికి తోడు మొజాయిక్ స్ట్రాటజీ, మొజాయిక్ యుద్ధ వ్యూహం, అలాగే డీసెంట్రలైజ్డ్ వార్ఫేర్ ఎన్ని వాళ్ళు అనుసరిస్తా, ఎన్ని మిస్ అయ్యి ఎన్ని డ్రోన్స్ ఉన్నాయి ఎవరికి తెలుసు. అసలు ఇరాన్ దగ్గర ఇప్పుడు డాన్సింగ్ తీసుకొచ్చారు కదా, బ్రహ్మాస్త్రాలను బయట తీస్తున్నారు. చాలా ఉన్నాయి వాళ్ళు చెప్పింది. ఇంకొక ఇంపార్టెంట్ విషయం మాట్లాడదాం. అంటే భారత ఇంటర్వెన్షన్, భారత జోక్యం కావాలని కొంతమంది కోరుకుంటున్నారు. నిజంగా భారత్ జోక్యం చేసుకుంటుంది, ఎందుకంటే ఇప్పటికే మనం ఇందులో క్లియర్ స్టాండ్స్ తీసుకున్నాం ఇరాన్ వర్సెస్ ఇటు ఇజ్రాయెల్ అండ్ అమెరికా విషయంలో. అలాగే ఇటు గల్ఫ్ నేషన్స్ లీడర్స్ అందరితోనూ ప్రధాని మాట్లాడుతున్నారు. విదేశాంగ మంత్రి కూడా పార్లమెంట్లో ఒక స్టేట్మెంట్ ఇప్పటికే ఇచ్చున్నారు. సో భారత్ ఏ రకంగా రెస్పాండ్ అవుతుంది? సుజన గారు, ట్రంప్ ఏమంటారంటే 24 గంటల్లోనే అసలు అణుబాంబు తయారు చేసేసి వేసేసేవారు మేము కనుక అటాక్ చేయకపోతే ఇరాన్ని అని. బట్ జూన్లో 12 రోజులు యుద్ధం జరిగినప్పుడే మొత్తం నాశనం చేసేసాం వాళ్ళ అణ్వాయుధ సామర్థ్యాన్ని అని కూడా చెప్పన్నారు. సరే, ఆయన సపోర్ట్ చేసుకోవడానికి స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. బట్ హియర్ మై పాయింట్ ఈస్, చాలా మంది అభిప్రాయపడుతున్నట్టు లేదా కొంతమంది అభిప్రాయపడుతున్నట్టు గల్ఫ్ నేషన్స్ కానీ లేకపోతే ఫిన్లాండ్ ఆర్ మిగతా వాళ్ళు భారతదేశానికి, మీరు మొన్న కూడా ఒకసారి చెప్పారు, భారతదేశ ప్రధాని మోదీ న్యూఢిల్లీకి దౌత్యపరంగా ఇన్వాల్వ్ అయ్యి ఉద్రిక్తతలు తగ్గించే అవకాశం ఉంది అనేది. స్టిల్ యూ బిలీవ్ దట్ అండి ఈ 18 రోజుల తర్వాత? అంటే అవకాశం ఉంది అని ఖరాఖండిగా చెప్పడానికి అంటే ప్రూఫ్ అయితే లేదు. ఎందుకంటే మన ఫారెన్ మినిస్టర్ గారు కూడా ఏమన్నారు, ఇరాన్ తోటి మాట్లాడినాము కానీ మేము ఇరాన్ తోటి ఇజ్రాయెల్ తో అమెరికాతో మాట్లాడుతూ మానిటర్ చేస్తున్నాము, ఇరాన్ లో ఎవరితో మాట్లాడాలో తెలియట్లేదు అని అన్నారు. కానీ నిన్న మొన్న ఇరాన్ వాళ్ళతో మేము మాట్లాడినాము, రిక్వెస్ట్ కూడా చేసాము ఏంటంటే ఈ హార్మోజ్ దే నుంచి ఏవైతే ఇండియన్ షిప్స్ పాస్ అవుతాయో వాటికి పీస్ఫుల్ పాసేజ్ ఇవ్వండి అన్నట్టు మాట. అంటే ఇప్పటికి కూడా ప్రధాని వారితో ఫోన్ చేసిన తర్వాత పెజాష్కిన్తో. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే ఒకటే అంటే ఈ విషయంలో పెద్దగా మనం గతం మాట్లాడుకోవడానికి ఇప్పుడు మాట్లాడుకోవడానికి పెద్ద తేడా అయితే లేదు ఇండియా ఏం చేయాలని. ఎందుకంటే చైనా రష్యా కూడా డిప్లొమాటిక్ ఎఫర్ట్స్ తోటే దౌత్య ద్వారా వాటి ద్వారానే ఇది బెటర్ అవుతుంది అని వారు కూడా కొంత పుష్ చేస్తుండ్రు. ఈ పర్మనెంట్ సెక్యూరిటీ కౌన్సిల్ ఒకవేళ కన్వీన్ అయినా కానీ దానికి వ్యతిరేకంగా వాళ్ళకి వీటోస్ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు సెక్యూరిటీ కౌన్సిల్ పర్మనెంట్ మెంబర్స్ కాబట్టి వాళ్ళు కూడా మల్టిపుల్ ఇంటర్నేషనల్ డిప్లొమాటిక్ ఎఫర్ట్స్ చేస్తున్నారు. భారతదేశం కూడా చేయాలి, ఇంకా యాక్టివ్ గా చేయాలి. ఎందుకంటే మనం న్యూట్రల్ ఆర్బైటర్ గా ఉండడము అడ్వాంటేజే కొంతవరకు, ఎందుకంటే మనం ఏ సైడ్ తీసుకోవట్లేదు. కానీ ప్రతిసారి న్యూట్రల్ సైడ్ ఉంటే యాక్చువల్ గా వార్ స్టార్ట్ చేసిన వాళ్ళకి సపోర్ట్ చేసినట్టు అవుతుంది. అదే కదా, ఇప్పుడు అన్యాయం జరుగుతున్నప్పుడల్లా మనం కామ్ ఉన్నట్టయితే అన్యాయం చేసేవాడికి సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది, లేకపోతే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ చేయకుండా. కాబట్టి ఈ అడలాజికల్ పొజిషన్ ఏదైతే కొంచెం స్ట్రాటజిక్ న్యూట్రాలిటీ మనం ఉన్నామో, యాక్చువల్లీ మనం స్ట్రాటజిక్ అటానమీ అంటాం. అంటే ఫారెన్ పాలసీ అవుట్ రీచ్, ఇండియాస్ ఫారెన్ పాలసీ అవుట్ రీచ్, వాట్ వీ డూ ఇస్ వీ సే engaged strategic measured strategic autonomy.
అంటే మనం చూసుకొని ఎవరితోటి ఎట్లుండాలి, ఏ దేశాలతో ఎట్లా చేయాలి, మన సంబంధాలు ఎట్లుండాలి అనేది చాలా స్ట్రాటజిక్ గా దాంట్లో మన పవర్ గానీ మన అటానమీ గానీ మన దేశానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం చేస్తాం అనేది మన ఫారెన్ పాలసీ అవుట్ రీచ్. కానీ ఈ మధ్యన చాలా మంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్ ఫారెన్ సెక్రటరీస్ కానీ ఈ మధ్య చర్చ జరుగుతున్నప్పుడు వాళ్ళందరూ ఏమంటారు అంటే ఈ స్ట్రాటజిక్ అటానమీ అనేది కూడా న్యూట్రాలిటీ వైపు ఎక్కువ వెళ్ళిపోయి మనకు అసలు వాయిసే లేకుండా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ భయం కూడా చాలా ఉంది. కాబట్టి మనం కొంత యాక్టివ్ స్టెప్ తీసుకొని స్టేట్మెంట్ ఇచ్చి ప్రపంచవ్యాప్తంగా ఎవరైతే దీనికి వ్యతిరేకంగా ఉన్నారో లేదా వార్నే ఆపాలనుకుంటున్నారో వాళ్ళందరినీ ఒక్కొక్క ప్లాట్ఫామ్ కి తీసుకొచ్చే పొటెన్షియల్ మాత్రం భారతదేశానికి చాలా ఉన్నది. కాబట్టి మనం వెయిట్ అండ్ వాచ్ ఆల్రెడీ 19 రోజులు అయిపోయింది. మనకి ఇబ్బంది ఏంటంటే ఇప్పుడు హార్మోన్స్ ద్వారా మనం చాలా డిపెండెంట్ గా ఉన్నాం కాబట్టి మనం అటు ఇటు కొంచెం బ్యాలెన్స్ తప్పినా ఏమైనా ఇబ్బందులు అవుతారు అనేది సహజంగానే భయం గానీ ఎనీవే మనం ఒక రకమైన స్టాండ్ తీసుకోలేదని లేదు. యుద్ధంలో అయితే ఇప్పటికే గల్ఫ్ నేషన్ సపోర్ట్ గా మాట్లాడుతున్నాము, ప్రధానమంత్రి వాళ్ళకి ఫోన్లు చేసిన సపోర్ట్ గా ఉన్నానని చెప్తున్నారు. ఇందులో క్లియర్ గా ఇరాన్ కి ఒక వ్యతిరేకంగా ఇజ్రాయెల్ వైపు స్టాండ్ తీసుకున్నట్టే ఉన్నాం మనం. ఫస్ట్ టైం ఐ థింక్. అంటే ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ విషయంలో ఏ స్టాండ్ తీసుకోలేదు మీరు అన్నట్టు, కానీ ఇప్పుడు అలా లేదు కదా పరిస్థితి. అంటే మనం ఇరాన్ తోటి కూడా మంచి సంబంధాలు ఉన్నాయి, వాళ్ళు చనిపోయినప్పుడు మనం వాళ్ళు చనిపోయి. సో కాబట్టి మనం ఏంటంటే కొంత మెసేజింగ్ అనేది కొంచెం క్లియర్ గా లేదనే ఆలోచన నాకున్నది. చాలా మందికి మేధావులు కూడా మన ఇండియాలో కూడా చెప్పేది ఇది. అంటే మెసేజింగ్ కొంత క్లియర్ గా లేదు, ఇంకా క్లియర్ గా ఉండే అవకాశాలు ఉన్నాయి. రెండు, మనకి కొంత ఆ నైతిక హక్కు ఉంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ యుద్ధం జరిగినా, ఎక్కడ అటాక్స్ జరిగినా, ఎక్కడ రిలీజన్ బేస్డ్ వార్స్ జరిగినా దానికి వ్యతిరేకంగా మనం చాలా వోకల్ గానే మాట్లాడినాం చాలా సందర్భాల్లో కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేయడం కానీ, లేదా ఇన్ఫాక్ట్ ఏదైతే వీళ్ళు ఎగ్జాంపుల్ నిన్న పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బాంబింగ్ విషయంలో ఎనీవే పాకిస్తాన్ కాబట్టి అవతల వెంటనే మనం క్లియర్ గా స్టేట్మెంట్ ఇచ్చింది భారత ప్రభుత్వం ఖండిస్తూ ఇచ్చినారు. కానీ ఇంకో అంశం ఇందులో ఏంటంటే మనం ఓన్లీ వార్ రిలేటెడే కాకుండా బ్యాక్గ్రౌండ్ లో ఏది జరుగుతుందో దాని మీద కొంత క్లియర్ స్టాండ్ తీసుకునే వైపు వెళ్తున్నాం. ఎగ్జాంపుల్ నిన్న యుఎస్ ఇండియా ట్రేడ్ ఏదో వాళ్ళు తొందరగా మీరు చేయండి అంటే మనం క్లియర్ గా చెప్పినాం ఏంటంటే ఫస్ట్ మీరు 20 అన్నారు, 25% టారిఫ్స్ అన్నారు, 20% నుంచి 50కి వచ్చింది, 50 నుంచి మళ్ళీ 20% అయింది, మళ్ళీ 20 నుంచి 10% వచ్చింది. కాబట్టి ఏదైతే క్లారిటీ లేదు, స్టెబిలిటీ లేని ఆర్థిక ఒప్పందం ఏదైతే ఉందో దీన్ని హోల్డ్ లో పెడుతున్నాం మేము. దీనికి ఎందుకంటే ట్రేడ్ డీల్ అదే వెయిట్ చేస్తాము, ఆ క్లారిటీ వచ్చే వరకు అని చెప్పాం. వెయిట్ చేస్తాం. కాబట్టి మనం డైరెక్ట్ గా యుఎస్ ని ఏమనుకున్నా కొన్ని మల్టిపుల్ స్ట్రాటజీస్ ద్వారా మనం కొంత ఎంగేజ్ అవుతున్నాము తెలిసిన అవకాశం ఉంది. సంజయ్ గారు, ఇండియా పాత్ర దాని మీద వస్తున్న కామెంట్స్ నిజంగానే అవకాశం ఉందా? సార్ మ్యూట్ సంజయ్ గారు. అవకాశం ఉందా అంటే ఉండొచ్చండి. కాకపోతే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఒక మధ్యవర్తిత్వం వహించాలి అంటే ఒక దేశం కానీ ఒక వ్యక్తి కానీ గొడవ పడుతున్న పార్టీస్ అందరూ ఆ దేశాన్ని నమ్మాలి. అంటే నమ్మకంగా అంటే చక్కగా ప్రవర్తిస్తారు మీడియేటర్ అనే నమ్మకం వస్తేనే అందరూ ఆయన్ని మీడియేటర్ గా ఒప్పుకుంటారు ఆ దేశాన్ని కదా. ఆ పాత్రలు మనం వహించగలం. ఎందుకంటే ఇటు ఇరాన్ తీసుకోండి, అటు అరబ్ కంట్రీస్ తీసుకోండి, ఇజ్రాయెల్ తీసుకోండి, అమెరికా తీసుకోండి, వీళ్ళందరితో మనకు సత్సంబంధాలు ఉన్నాయి. కాబట్టి మనం మీడియేటింగ్ పాత్ర పోషించవచ్చు. కాకపోతే మీడియేషన్ చేయాలంటే ఇంకొక ప్రిన్సిపల్ ఏంటంటే ఎవరైతే మీడియేట్ చేస్తున్నారో వాళ్ళు మిగతా అక్కడున్న ప్లేయర్స్ అందరినీ నమ్మాలి. అంటే ఇప్పుడు మనం భారత్ మీడియేట్ చేయాలి అంటే డొనాల్డ్ ట్రంప్ మనం చెప్పిన ప్రిన్సిపల్స్ ని అనుసరిస్తారా, ఒప్పుకున్న సిద్ధాంతాలు ఏవైతే అగ్రిమెంట్ చేస్తామో దానికి నిజంగా కట్టుబడి ఆయన ప్రవర్తిస్తారా, లేదా ఇరానియన్స్ కూడా అలానే ప్రవర్తిస్తారా అంటే చెప్పలేం కదా. అక్కడ వస్తుంది ప్రాబ్లం. ఇక్కడ వస్తున్న ప్రాబ్లం ఏంటంటే కేవలం ఏదో చారిత్రాత్మకంగా ఉన్నటువంటి గొడవలో లేదా నిజంగా ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వల్ల వచ్చిన గొడవ కాదు. ఇది క్లియర్ పొలిటికల్ ఆబ్జెక్టివ్స్ పెట్టుకుని ముందుకి వెనక్కి వెళ్తూ గత కొద్ది సంవత్సరాలుగా చేస్తున్న యుద్ధం. దానిలోకి అసలు ప్రిన్సిపల్స్ ఎవరు నిజం చెప్పాలంటే మనం పెద్దగా భావోద్రేకానికి లోనే అటు ఇరాన్ ని సపోర్ట్ చేయక్కర్లేదు, ఇటు వేరే వాళ్ళని సపోర్ట్ చేయక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళ ప్రవర్తన శైలి మనం చూసాం. చాలా మంది డిప్లొమాట్స్ తో మాట్లాడితే వాళ్ళు కూడా చెప్పేది ఏంటంటే మనం అమెరికాని ఎక్కువగా చూసుకుంటున్నాం కానీ ఇరాన్ కూడా అంత ఏమీ కాదు, తేలికేం కాదు. ఉదాహరణకి చాబహార్ పోర్ట్ తీసుకోండి, ఇండియా మీరు చాబహార్ పోర్ట్ డెవలప్ చేయండి అని మనకి ఇచ్చింది. తర్వాత సంవత్సరంలోనే కావాలంటే చైనా మీరు కూడా అదే పోర్ట్ డెవలప్ చేయండి అని చెప్పింది ఇరాన్. సో ఇరాన్ కూడా చాలా కష్టమైన దేశం అండి. మీడియేట్ చేయాలన్నా, డిప్లొమాటిక్ ఇంటరాక్షన్స్ చేయాలన్నా అంత తేలికేం కాదు. సో మనం నమ్మగలమా ఈ డొనాల్డ్ ట్రంప్ లాంటి వ్యక్తిని? పాసిబిలిటీ డొనాల్డ్ ట్రంప్ లాంటి వాళ్ళు డిస్రెస్పెక్ట్ చేయడానికి కూడా పెద్ద ఎక్కువ ఆలోచించరు.
ఆలోచించారు. అసలు యుద్ధానికి వీళ్ళే కారణం అని కూడా మనం అనొచ్చు, లేదా మీకేం సంబంధం, ముందు మీరు మీ సంగతి చూసుకోండి అనొచ్చు. సో వెరీ షార్ట్ ఆన్సర్ లో చెప్తారా పాపారావు గారు దీని మీద మీ ఒపీనియన్ కూడా? ఏం లేదు సార్, ఇది మనం నాలనైడ్ మూమెంట్ అలీనోద్యమ కాలంలో అటు ఇటు ఎవరి పక్షం వహించమంటే తప్పు జరిగినా కానీ ఒకళ్ళ పక్కన ఉండమని కాదు. తప్పు ఏ పక్షం చేస్తే దానికి వ్యతిరేకంగా ఉంటాం తప్పితే శాశ్వతంగా ఒకళ్ళ పక్కన ఉండమనేది. అంటే అలీనోద్యమానికి ఉన్న స్టాండ్ అవకాశవాదం కాదు. కానీ ఈ రోజు మన స్టాండ్ ని వాళ్ళు ఎలా ఇంటర్ప్రిట్ చేసుకుంటారనేది చూడాలి. ఇది అవకాశవాదం కింద చూస్తారా? మౌనం, చాలా చోట్ల మౌనం పాటిస్తున్నాం. యుక్రెయిన్ రష్యా వారప్పుడు ఏం చెప్పారు? పుటిన్ కి యుద్ధాల యుగం కాదని చెప్పాం. మళ్ళీ అదే మాట వాళ్ళ ట్రంప్ కూడా చెప్పొచ్చు కదా. ట్రంప్ కదా దాడి చేసింది, ఇరాన్ మీద దాడి చేసింది ట్రంప్. ఇజ్రాయెల్ వెళ్ళినప్పుడు కూడా ప్రధాన మాట చెప్పలేదు. అదే యుద్ధాల యుగం కాదని వాళ్ళకు కూడా చెప్పు. ఎవరికైనా కాదు కదా. పుటిన్ కి ఎలా కాదో, యుక్రెయిన్ కి ఎలా కాదో, అమెరికాకి, ఇజ్రాయెల్ కి, ఇరాన్ కి ఎవరికి కాదు. ఆ మాట మళ్ళీ రిపీట్ చేయొచ్చు, యుద్ధాల యుగం కాదని. చూద్దాం. కొంచెం మనల్ని ఇప్పుడు చెప్పినట్టు, సంజయ్ గారు చెప్పినట్టు, ఆ రెండో వాళ్ళు మనల్ని ఎలా చూస్తున్నారనే దాన్ని బట్టి కూడా చాలా విషయాలు ఉంటాయి ఇప్పుడు. ఎందుకంటే మన స్టాండ్ చాలా మనకే దేశంలోనే మనకే ఏంటో ఇదని కొన్ని విషయాల్లో, అది నిజమో అబద్ధమో వేరే విషయం మనం అనుకునేది. సందేహాలు వస్తున్నప్పుడు బయట వాళ్ళకి 1000 సందేహాలు ఉంటాయి దీని విషయంలో. కాబట్టి మధ్యవర్తిత్వం ఫిన్లాండ్ మాట్లాడినా, ఎవరికి చైనా అడగటం ఇష్టం లేకపోవచ్చు. చైనా పాత్ర కూడా ఈ రోజు ఇరాన్ పక్కన ఉన్నది కాబట్టి దానికి కూడా మధ్యవర్తిత్వం అనేది కష్టం. ఎవరికైనా కష్టం ఈ రోజు మధ్యవర్తిత్వం. ఎవరికి వాళ్ళు వినాశనం నుంచి పాఠాలు నేర్చుకుని ఆగాల్సింది.